హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరి ఈ ఉదయకాల సమయంలో ఏ యోగ్యత లేనప్పటికీ అవకాశం ఇచ్చి నిలబెట్టిన దేవాది దేవునికి నా వందనాలు, స్తుతులు, ఆరాధన చెల్లిస్తున్నాను. కూడొచ్చిన మీ అందరికీ కూడా ప్రభువును రక్షకుడైన యేసయ్య పేరట మీ అందరికీ వందనాలండి. ఎంతో ప్రయాసతో దూరాల నుండి వర్షమైన యేసయ్య మీద ఉన్న ప్రేమతో మీరు అందరూ వచ్చారు. ప్రభువు మిమ్మల్ని దీవించునుగాక. మరి మంచి సంగీతం అందిస్తున్న ప్రసాద్ గారు ఒక 2-3 నెలలు లేరండి ఎండ వల్ల అంటే మనం టైం మార్చాం. అయితే మరి ప్రసాద్ గారికి కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో దేవుని బిడ్డలారా, వాక్యాన్ని ధ్యానించుకుందాం కొద్ది సమయం. మీకంటే షార్ప్ నా బ్రెయిన్. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఓకే అండి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో కీర్తనల గ్రంథం 15వ అధ్యాయం 4వ వాక్యాన్ని చదువుదాం. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. చాలండి. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు, యథార్థమైన ప్రవక్తను కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజం పలుకువాడు. అట్టివాడు నాలుకతో కొండములాడాడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువారి మీద నిందమోపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. అతడు ప్రమాణం చేయగా నష్టం కలిగినను మాట. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా హల్లెలూయా చెప్పండి అందరూ కూడా. దేవుని బిడ్డలారా, ఈ కీర్తన చాలా శ్రేష్టమైన కీర్తన. ఇది పరలోక సంబంధమైన కీర్తన కూడా. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు అని చెప్పి, అసలు అలా ఉండడానికి కావలసిన క్వాలిటీస్ అన్నీ, ఎలాంటి లక్షణాలు ఉంటే, ఎలాంటి గుణగణాలు ఉంటే, ఎలాగునుంటే ఆ వ్యక్తి పరలోకంలో ఉంటాడో చెప్పాడు. అందులో ఈరోజు ఒక మాటనే మనం ధ్యానించుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ధ్యానం యొక్క క్రమం ఏంటంటే, ఒక మాటని మనం ధ్యానించుకుందాం. ఆ మాటలో కూడా మాట అంతా కూడా కాకుండా చివరి లైన్ మనం ధ్యానించుకుందాం. అతడు ప్రమాణం చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. అందరూ చదువుదామా ఆ మాటని? అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. ప్రైజ్ ది లార్డ్. చూడండి దేవుని బిడ్డలారా, మనం చాలాసార్లు మనుషులకి మాటిస్తాం. భర్తలు భార్యలకు మాటిస్తారు, భార్యలు భర్తలకు మాటిస్తారు. అయితే ఓకే, అక్కడి వరకు. దేవునికి కూడా మనం మాటిస్తాం, దేవుడు కూడా మనకు మాటిస్తాడు. ఆమేన్ చెప్పండి. దేవునికి మనం మాటిస్తాం, దేవుడు కూడా మనకి మాటిస్తాడు. దేవుడు మనకు కొన్ని వాగ్దానాలు చేస్తాడు, మాటలు ఇస్తాడు. ఆ వాగ్దానాన్ని దేవుడు మనకిచ్చిన మాటను నెరవేర్చడానికి చాలా సీరియస్గా వర్క్ చేస్తాడు. ఆయన చాలా సీరియస్గా ఉంటాడు ఆ విషయంలో. ఎందుకంటే ఆయన మాట తప్పడు. క్లియర్గా ఆయన కోసం రాసుంది, అబద్ధమాడడానికి ఆయన నరుడు. అబద్ధమాడని నరుడు. తారలు రాలొచ్చు, భూమి ఆకాశం ఒకటైపోవచ్చు, మనుషులు మారిపోవచ్చు, మమకారాలు మారిపోవచ్చు, లోకంలో ప్రళయమే రావచ్చు, సునామీలు రావచ్చు, ఏవేవో నష్టాలు కలగవచ్చు, భూమి ఆకాశమే గతించుకుపోవచ్చు. కానీ దేవుని నోటి మాట ఏమవుదో గతించిపో, తప్పడో. ప్రైజ్ ది లార్డ్. ఇది కొంచెం మాట్లాడుతూ సహకరిస్తూ ఉంటే బాగుంటుంది. హల్లెలూయా. ఏమైపోయినా దేవుని నోటి మాట ఏమవుదంటే మారదు, గతించదు. అయితే దేవుడు మనకు చేసిన వాగ్దానాలు ఏమైనా నెరవేర్చాడా అని అడిగితే, మీరు ఎవరికైనా సాక్ష్యం ఇస్తే, మైక్ ఇస్తే కోకొల్లలుగా ఎన్ని చెప్పండి అనండి. కోకొల్లలుగా. ప్రైజ్ ది లార్డ్. అంటే లెక్కలేనన్ని వాగ్దానాలు, లెక్కలేనన్ని ఆపదల్లోంచి విడిపించడం, లెక్కలేనన్ని సార్లు మనం బాగు చేయడం, లెక్కలేనన్ని సార్లు మన కన్నీరు తుడవడం, లెక్కలేనన్ని సార్లు మన వేదన తొలగించడం, లెక్కలేనన్ని సార్లు మనకి సహాయం చేయడం, అసలు వర్ణించలేనన్ని సార్లు మనకి ఆయన మన బలమై తోడై ఉండడం. దేవుని బిడ్డ గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు నామమున మహిమపరచండి. హల్లెలూయా. అంత ఉన్నతమైన దేవుణ్ణి, ఔన్నత్యం కలిగిన దేవుణ్ణి, అబద్ధమాడని దేవుణ్ణి, అబద్ధమాడ నేరని దేవుణ్ణి, మాటిచ్చి నెరవేర్చే దేవుణ్ణి, నమ్మకమైన దేవుణ్ణి
మనం కలిగి ఉన్నాం దేవుని బిడ్డలారా. ఎన్నటెన్నటికీ ఆ మాట తప్పడు. ప్రైజ్ ది లార్డ్. దాని కొరకు ఎంత నీచుడైనా, ఎంత ఎన్నిక లేని వాడినైనా, అసలు అర్హత కాని గోత్రమైనా, ఎన్నిక లేని గోత్రమైనా, వాళ్ళ దేవుని లిస్టులో, నిబంధనలో, ఎన్నికల్లో లేకపోయినా ఆయన మాట ఇచ్చాడంటే నెరవేర్చి చూపిస్తాడంటే. అలాంటి దేవుని మనం కలిగి ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. అయితే అదంతా మనకు తెలుసు. దేవుని మాట ఇస్తే తప్పడు, వాగ్దానం చేస్తే తప్పడు, నిబంధన చేస్తే తప్పడు. ఆ మాట కొరకు ఎక్కడికైనా వస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అయితే మనము దేవునికి ఇచ్చే మాట, మనము దేవునికి చేసిన నిబంధన, మనం దేవుని దగ్గర తీసుకున్న తీర్మానం, మనం దేవుని దగ్గర తీసుకున్న ప్రతిష్టత, నిబంధన, తీర్మానాలు, వీటి విషయంలో మనం చాలా సీరియస్గా ఉండాలి. వాటిని నెరవేర్చడానికి నష్టం కలిగిన, ఇబ్బంది కలిగిన, కష్టం అనిపించినా కూడా అది చాలా ఇంపార్టెంట్. అయితే చాలాసార్లు దేవుడు మనకి ఇచ్చే మాట మీద ఇష్టపడతాం, మాట నెరవేరుస్తాడు, మాట నెరవేర్చే విషయంలో ఎక్కడ తప్పిపోడు. అయితే మనము దేవునికి ఇచ్చే మాట విషయంలో మనం చాలాసార్లు సీరియస్గా ఉండం, చాలాసార్లు తప్పిపోతూ ఉంటాం. ఎన్నోసార్లు ప్రమాణాలు చేసి, మాట ఇచ్చి, నిబంధన చేసి దేవుని దగ్గర ఏం చేస్తుంటాం చెప్పండి? తప్పిపోతుంటాం. అయితే బైబిల్లో కొంతమంది భక్తులను చూద్దాం. వాళ్ళ దేవునికి ఇచ్చిన మాటకు వాళ్ళు ఎలాగ స్పందించారు, వాళ్ళ బిడ్డలు ఎలా స్పందించారు, అసలు ఏ రీతిగా వాళ్ళ స్పందన ఉంది, ఏ రీతిగా వాళ్ళు స్పందించారు అనేది చాలా ఇంపార్టెంట్ దేవుని బిడ్డలారా. ఒకసారి చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 36వ వాక్యాన్ని చదివి పెట్టండి. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 36వ వాక్యాన్ని చదివి పెట్టండి. ఆమె, నా తండ్రి, యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా? నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయుము. యెహోవా నీ శత్రువులైన అమ్మోనీయుల మీద పగ తీర్చుకొని ఉన్నాడని అతనితో అనెను. ఒకసారి చూడండి. యెఫ్తా తను ఒక వేశ్య కుమారుడు, పారిపోయి, అతనికి తన తండ్రి ఇంట్లో స్వాస్థ్యం లేదని చెబితే పారిపోయి టోబు దేశంలో నివసిస్తుంటే ఆ టోబు దేశంలో అల్లరి ప్రజలందరూ వచ్చి కూడా యెఫ్తా దగ్గర ఉన్నారు. యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు గిలాదు పెద్దలందరూ కూడా వెళ్ళి, నువ్వు మాకు ప్రధానిగా, అధికారిగా నువ్వు ఉండాలి అని అన్నప్పుడు యెఫ్తా అంటాడు, నాకు ఇక్కడ స్వాస్థ్యం లేదని, నేను ఎందుకు పనికిరానని, నేను ఎందుకు ఉపయోగం లేదని నన్ను నెట్టివేశారుగా, ఇప్పుడు నా దగ్గరికి వచ్చారంటే, లేదు, నువ్వు మాకు పెద్దగా, అధిపతిగా, నాయకుడిగా నువ్వు మాకు ఉండాలి అని చెప్పి అడిగినప్పుడు యెఫ్తా తన సంగతంతా కూడా దేవునితో చెప్పాడటండి. ఎవరితో చెప్పాడండి? మిస్పాలోకి వెళ్ళి యెహోవా సన్నిధిలో దేవునితో సంగతంతా చెబితే, దేవుని బిడ్డలారా, దేవుడు పర్మిషన్ ఇచ్చాడు, నడిపించాడు. తను ఒక మొక్కుబడి దేవునికి చేసుకున్నాడు. అమోనీయులతో, వీళ్ళందరితో కూడా నేను యుద్ధం చేసినప్పుడు జయం పొందితే, విజయం పొందితే, నేను స్వాస్థ్యము పొందితే, వాళ్ళ మీద జయం పొందితే, నేను ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు ఏది నాకు ఎదురొస్తుందో దాన్ని నీకు బలిగా ఇచ్చేస్తానన్నాడు. తాను అనుకున్నట్లే దేవుడు తన కోరికనంతా సఫలం చేశాడు. వారి మీద జయం ఇచ్చాడు, విజయం ఇచ్చాడు. విజయము పొంది యెఫ్తా తిరిగి వస్తున్నాడు సంతోషాలతో, విజయోత్సవాలతో తిరిగి వస్తే తన కుమార్తె నాట్యము చేస్తూ, దేవుని బిడ్డలారా, యెఫ్తాకి ఎదురుగా వచ్చింది. హల్లెలూయా. వెంటనే యెఫ్తా, అయ్యో నా కుమార్తె, నన్ను తల్లడింప చేసిన దాంట్లో నీ ఒకటి వలె మార్చబడితివి, అయ్యో నా కుమార్తె అని నేను యెహోవాకు మాట ఇచ్చాను అని ఆయన అంటుంటే, తన కుమార్తె అంటది, మీరు యెహోవాకు మాట ఇచ్చారా? అయితే ఎక్కడ వెనుదివ్వకుండా ఆ కోరికను, దేవుడికి ఇచ్చిన మాటను నెరవేర్చండి అని చెప్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు యెఫ్తా జీవితంలో నష్టమా కాదా? అక్కడ స్పష్టంగా రాయబడి ఉంది, ఆడు సంతానం కానీ మగ సంతానం కానీ యెఫ్తాకి లేదంటండి. ఆడు సంతానం కానీ మగ సంతానం కానీ యెఫ్తాకి లేదంట, దేవుని బిడ్డలారా. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. అర్థమవుతుంది దేవుని బిడ్డలారా? ఆడు సంతానం కానీ మగ సంతానం కానీ లేదంటండి యెఫ్తాకి. తను ఒక్కగానొక్క కుమార్తె యుద్ధము చేసి, పోరాడి, జయము పొంది, దేవుడిచ్చిన జయాన్ని పట్టుకుని విజయోత్సవాలతో యెఫ్తా తిరిగి ఇంటికి వచ్చేస్తుంటే, తన కుమార్తె ఎంతో ఉత్సాహంగా యెఫ్తా దగ్గరికి వస్తే, ఆమె, నేను యెహోవాకు మాట ఇచ్చాను నా కుమార్తె అని అంటే, యెఫ్తా కూడా అంటాడు, యెహోవాకు, తన కుమార్తె అంటది, యెహోవాకు మాట ఇచ్చారా? ఎట్టి పరిస్థితుల్లో ఆ మాటను వెనక్కు
తీసుకో. ఆహా, అసలు ఏమి సమర్పణ కలిగిన తండ్రి, అంతకంటే సమర్పణ కలిగిన కూతురు. మాకంటూ ఏమి ఆలోచనలు ఉండవా? మేము టీనేజ్ వయసుకి వచ్చాం, యవ్వన కాలంలోకి వచ్చాం, మాకంటూ సొంతంగా నిర్ణయాలు తీసుకునే వయసు వచ్చింది, సొంతంగా నిలబడే వయసు వచ్చింది, మాకంటూ నిర్ణయాలు తీసుకునే వయసే మాకుండదా? మీ అంతటి మీరు సమర్పించేసుకోవడమేనా? మీ అంతటి మీరు మ్రొక్కేసుకోవడమేనా? మీ అంతటి మీరు చెప్పేసుకోవడమేనా? కుదరదు, మీ మీద కేసేస్తాను. ఎందుకంటే మైనారిటీ తీరితే తల్లిదండ్రులను కూడా నిలదీసి అడగగలిగిన కెపాసిటీ ఎవరికి ఉంది? పిల్లలకు ఉంది. అంటే వాళ్ళ నిర్ణయాల విషయంలో. హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఒకసారి మేము ఒక చోట మీటింగ్కి వెళ్ళి, అది ఏ ఊరంటే తుంగపాడు అనే ప్రాంతం మీటింగ్కి వెళ్ళి వస్తున్నాం. మిడ్ నైట్ వస్తుంటే మాకు ముందు మా వెహికల్ వెళ్తున్నా, మాకు ముందు ఒక వెహికల్ వెళ్ళింది. సడన్గా బ్రేక్ కొట్టారు వాళ్ళు, మేము కూడా వాళ్ళ వెనకాల. ఒకడు బండి నుంచి ఒక అమ్మాయిని తీసుకెళ్తూ పడిపోయాడు రోడ్డు మీద. పడిపోతే ఆ అమ్మాయి హెల్ప్ హెల్ప్ అంటుంది. కారులోంచి దిగారు. మేమనుకుంటున్నాం ఏమన్నా చేసేస్తున్నారేమో, మా సాయశక్తులు మేమేమన్నా సహాయం చేద్దాం, ఇంతకాలానికి ఏదన్నా చేయడానికి అవకాశం దొరికింది అన్నట్టుగా మేము అనుకుంటుంటే ఆ అమ్మాయి అంటుంది, ఏమంటుందంటే, ఎత్తును నేను ప్రేమించుకున్నాం, నేను మైనారిటీ అంటుంది. వాళ్ళ నాన్నగారు కారులో దిగి, ఇది నా కూతురండి, ఇది నా కూతురండి, ఈడు లేపుకుపోయాడండి మోసం చేసి, ఇది నా కూతురండి అనేమో అతను అంటున్నాడు తండ్రి. వాళ్ళ తమ్ముడేమో అమ్మాయిని పట్టుకుని కారులో ఎక్కించడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆ అమ్మాయి ఏమో హెల్ప్ అంటుంది, ఆడేమో పడిపోయాడు ప్రేమించినోడు. ఇదంతా మేము చూస్తున్నాం, మేము దిగాం. హల్లెలూయా. పోలీసులు వచ్చారు. కాసేపటికి వస్తే ఈ సార్ వెళ్ళి, ఆ అమ్మాయి వాళ్ళ నాన్నగారు వెళ్ళి, ఈ అమ్మాయిని తీసుకుపోయాడండి, మాయ మాటలు చెప్పి తీసుకుపోయాడు అని అంటుంటే దేవుని బిడ్డలారా, ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి అంటుంది, నేను మైనారిటీ అండి, మైనారిటీ, నాకు మైనారిటీ తీరింది, మొన్న పెళ్లి చేసుకున్నాం మేము, ఎవడు నన్ను అడిగితే సరిపడంటే పోలీసులు అన్నారు పెళ్లి చేసుకున్నారంటగా, మైనారిటీ తీరిందంటగా, మీరేమి ఇబ్బంది పెట్టదు, వదిలేండి అన్నాడు. ఇప్పుడు యెఫ్తా కుమార్తెతో దేవుని బిడ్డలారా వాళ్ళ నాన్నగారు నిర్ణయం తీసుకున్నారు, నాన్నగారు ప్రతిష్ఠించుకున్నారు, నాన్నగారు మొక్కుకున్నారు. ఈ అమ్మాయికి ఏమైనా సంబంధం ఉందా? కనీసం అమ్మాయి కూడా ఏం చేయలేదు, చెప్పలేదు. ఆయన వాళ్ళ అమ్మాయిని వాళ్ళని మొక్కోలేదు. నేను దేవునికి మాట ఇచ్చిన తర్వాత, యుద్ధంలో విజయము పొందిన తర్వాత ఏది నాకు ఎదురు పడతాదో అది నేను యెహోవాకు బలిగా చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి ఇష్టమైన తండ్రిని మించిన తనయురాలు అంటారు కదా, అలాగున ఈమె కూడా చాలా సమర్పణ కలిగిన తల్లి బిడ్డ. హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. అంతేకాకుండా అమ్మ ఏమంటుందో ఒకసారి చూడండి, చదవండి కిందకి. మరియు ఆమె నా కొరకు చేయవలసినది ఏదనగా 2 నెలల వరకు నన్ను విడువుము, నేనును నా చెలికత్తెలను పోయి కొండల మీద ఉండి నా కన్యత్వము గూర్చి ప్రలాపించేదనని తండ్రితో చెప్పగా. చూడండి, మీరు నా కోసం చేయాల్సింది ఏంటంటే, మీరు అన్నట్లుగానే మీరు దేవుడికి మాట ఇచ్చారుగా, దేవునికి నిబంధన చేశారుగా, దేవుడికి మాట ఇచ్చారుగా, అయితే అలాగే చేద్దురు. కానీ అయితే ఒక 2 నెలలు నాకు టైం ఇవ్వండి. 2 నెలలు నాకు టైం ఇస్తే నేను నా చెలికత్తులు, అంటే ఒక ఉన్నతమైన స్థితిలో ఉంది, చెలికత్తులు కూడా ఉన్నారు, మేమందరూ వెళ్ళి కొండ మీదకి వెళ్ళి నా కన్యత్వం గురించి విలపించుకుంటాను. అసలు నేను ఎలిజిబిలిటో లేదో నన్ను అర్పించడానికి, నేను యోగ్యురాలనో లేదో బలికి, నా యవ్వనం ఏమైనా పాడైందా, నేను ఎక్కడైనా చెడిపోయానా, బలికి ఉపయోగపడతానా, శ్రేష్టమైన వ్యక్తిగా ఉన్నానా లేదా, అసలు నేను ఉపయోగపడతానా లేదా అని నాన్నగారు ఒక 2 నెలల టైం ఇవ్వండి. 2 నెలల తర్వాత మీరు నాకు ఏమి చేయాలనుకుంటున్నారో, ఎలా చేయాలనుకుంటున్నారో, దేవుడికి ఎలా మాట ఇచ్చారో అలాగే చేసేద్దురు. కానీ నాకు ఒక 2 నెలలు మాత్రం టైం ఇవ్వమని చెప్పి ఆ మంట వెళ్ళిందంట. 2 నెలల పైన విలపించిందంట. ఆమె మరలా తిరిగి వచ్చిన తర్వాత ఏమైతే ఆమెకి చేస్తానని చెప్పాడో అదంతా కూడా యెఫ్తా చేశాడంటండి. అసలు ఇది ఎంత భయంకరమైన పరిస్థితి. ఇది అర్థం కానోడు ఎవడో లోకంలో ఉన్నోడు, వాక్యం అంటే తెలియనోడు, బైబిల్ అలాంటి పుస్తకం, మనుషులు బలి ఇచ్చేస్తున్నారు. నీకేం తెలుసు బలార్పణల కోసం? ఏ బలార్పణ కోసం నీకు తెలుసు? ఎన్ని అర్పణలు ఉన్నాయి వాటి కోసం తెలుసా? వాటికి అర్థం తెలుసా? తెలియకుండా బైబిల్ పూర్తిగా నీకు అర్థమవుద్దా? నేను అంటాను, అసలే బైబిల్ ఆత్మపూర్ణులకు అర్థమవుద్దా? దేవుని బిడ్డలకు అర్థమవుద్దా? లోకానుసారంగా తప్పులు పట్టుకుందాం అన్నోడికి అర్థమవుద్దా? ఎవరికి అర్థమవుద్దండి? రాసిందే పద్మాసలంకలో పరవశం అయిపోయి రాశాడు ప్రకటన గ్రంథం. 40 మంది ప్రవక్తలు, దేవుని బిడ్డలారు, 40 మంది ప్రవక్తలు 1600 సంవత్సరాలు ఆయా స్థలాల్లో ఉండి ఒకరికొకరు సంబంధం లేకుండా 40 మంది ప్రవక్తలు 1600 సంవత్సరాలు బైబిల్ రాశారండి. ఒకరికొకరు సంబంధం లేదు అసలే. అవి కూడా చర్మపు చుట్టలు ఉంటాయి కదండి, వాటి మీద రాయబండి ఫస్ట్. ప్రైజ్ ది లార్డ్.
1600 సంవత్సరాలు పట్టింది, 40 మంది ప్రవక్తలు రాసింది. నీకు ఒక రోజులు ఎలా అర్థమైపోద్ది? బైబిల్ అంతా రాయించింది పరిశుద్ధాత్ముడు. ఇది అర్థమయ్యేటట్టుగా చెప్పేది కూడా పరిశుద్ధాత్ముడే. నేను అంటాను, దేవునికి ఇచ్చిన మాట కొరకు ఎంత సీరియస్నెస్ ఉందండి యెఫ్తాకి. దేవుని బిడ్డ, దైవ జనాంగం, అక్క, అన్న, చెల్లి, తమ్ముడో, తల్లి, నేను చెబుతున్న మాట ఏంటంటే, నువ్వు దేవునికి ఎన్నిసార్లు మాట ఇవ్వలేదు, ఎన్నిసార్లు ఒడంబడిక చేయలేదు, ఎన్నిసార్లు ప్రమాణం చేయలేదు, ఎన్నిసార్లు నాకు ఇలా చేస్తాను ప్రభువా, అసలు ఏమీ చేయకుండానే, లేకపోతే 31st నైట్, లేకపోతే మందిరంలోనికి దేవుడు కార్యం చేసినప్పుడు నువ్వు మొక్కుకోలేదా? నా వైపు చూస్తూ వినండి, తలకాయలు కిందకు పెట్టి కాదు. హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఒక్క ఆదివారం కూడా మందిరం మానని మొక్కుకున్నది లేదా? ప్రతి ఆదివారం మందిరంలో పరిచయం చేస్తానని మాట ఇవ్వలేదా? నా కుమారులు దేవుడికి సమర్పించేస్తానని మాట ఇవ్వలేదా? నాకు వచ్చే దాంట్లో దేవునికి ప్రతిఫలం ఇస్తానని, దేవునికి ఇస్తానని మాట ఇవ్వలేదా? ప్రతిష్ఠిత కలిగి ఉంటానని మాట ఇవ్వలేదా? పాపం వైపు వెళ్ళి బ్రతకనని మాట ఇవ్వలేదా? ఈ మాటలన్నీ నెరవేరుతున్నాయా? ఈ మాటలన్నీ నెరవేర్చవా? ఆ మాటల విషయంలో, దేవుడికి ఇచ్చిన మాటల విషయంలో సీరియస్నెస్ ఉందా? అసలు ఒక డైరీలో రాసుకున్నావా? దేవుడికి ఇచ్చిన మాట నీకు గుర్తుందా? దేవుడు నీకు ఇచ్చిన మాట గుర్తుంది, దేవునికి చేసిన నిబంధన గుర్తుంది, దేవునికి చేసిన వాగ్దానం గుర్తుంది, దేవునికి చేస్తున్న కార్యాలు గుర్తున్నాయి. దేవుడికి నువ్వు ఇచ్చిన మాట గుర్తుందా? రక్షించబడిన తొలి దినాల్లో గుండె లోతు నీళ్లలో ప్రమాణం చేసావు, దేవునికి ఇచ్చిన మాట కదా? చెప్పండి, మాటేనంటారా కదా? గుండె లోతు నీళ్లలో ఎక్కడైతే, ఏ వాగులో అయితే, ఏ కాలువలో అయితే, ఎక్కడైతే, కుండీలో అయితే, ఎక్కడైతే గుండె లోతు నీళ్లలో దేవునికి నువ్వు వాగ్దానం చేయలేదా? మాట ఇవ్వలేదా? నేను ఎలా బ్రతుకుతాను ప్రభా, ఆ వాగ్దానం అంత సీరియస్గా తీసుకోవాల్సింది కాదంటారా? ఆ మాటలు అంత సీరియస్గా తీసుకోవాల్సింది కాదంటారా? ఆ మాటల మీద మనం పొదగాల్సిన అవసరం లేదంటారా? ఆ మాటలు ఆలోచించాల్సిన అవసరం లేదంటారా? సమాధానం చెప్పట్లేదు, మిమ్మల్ని అడుగుతున్నాను. ఉందంటారా లేదంటారా? ప్రైజ్ లార్డ్. బుర్రోపకండి, నోటితో చెప్పండి. జంతువులు ఊపుతాయి బుర్ర, మనం నోరుందిగా, నోటితో చెప్పాలి. ఆ మాటల విషయంలో మనం సీరియస్నెస్గా ఉండాలా అవసరం వద్దా అని అడుగుతున్నాను. ఉండాలంటారా వద్దా? పోనీ ఇప్పుడైనా దేవునికి మాట ఇస్తే ఆ మాట మీద నిలబడడానికి నష్టం కలిగిన, కష్టం కలిగిన, ఇబ్బంది కలిగిన, అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను. ఇప్పుడు ఈ మాట ఎవరి జీవితంలో నెరవేరింది? యెఫ్తా జీవితంలో నెరవేరింది. ప్రమాణం చేశాడు, దేవునికి మాట ఇచ్చాడు. ఎన్నిసార్లు మనం ఇచ్చిన మాట మార్చేస్తాం, అప్పటికప్పుడే మార్చేస్తుంటాం. నేను అంటాను, మనిషి మాట మారుస్తూ ఉంటే, మనిషి అబద్ధాలు మాట్లాడుతుంటే, ఇచ్చిన మాట మీద ఖచ్చితంగా నిలబడకపోతే అతని సాక్ష్యము, విలువ, క్యారెక్టర్ అన్నీ పోతాయండి. మనిషి యొక్క క్యారెక్టర్ దేని మీద ఆధారపడి ఉంటుందంటే మాట మీదే. రే, అతను మాట ఇస్తే నష్టం కలిగిన మాట మీద నిలబడతాడు, నిక్కర్చుకుంటాడు. మాట అంటే మాటే, ఖచ్చితం అంటే ఖచ్చితమే, టైం అంటే టైమే, వస్తానంటే వస్తాడు, రానంటే రాడు. వాక్యం కూడా ఏం చెప్తుంది? నీ మాట అవునంటే అవును, అంతకు మించి వచ్చింది దుష్టుడి నుండి వచ్చిందంట. ఇంక వెంటనే దానికి మించి వచ్చిందంట. ఎక్కడి నుంచి వచ్చిందంట చెప్పండి? ఎక్కడి నుండి? దుష్టుడి నుండి వచ్చిందంటండి. మాట ఇచ్చే ముందు 10 రోజులు టైం తీసుకో, అవసరమైతే మాట ఇచ్చే ముందు 1 గంట ఆలోచించుకో. నేను అంటాను, సంతోషంలో వాగ్దానాలు చేయకూడదంట, బాధలో నిర్ణయాలు తీసుకోకూడదంటండి, కోపంలో నిర్ణయాలు తీసుకోకూడదంట. సంతోషంలో ఏం చేయకూడదు? వాగ్దానాలు చేయకూడదు. కోపంలో ఏం చేయకూడదు? నిర్ణయాలు తీసుకోకూడదు. కోపంలో వచ్చే నిర్ణయాలు, ఆవేశాలు, అవన్నీ కూడా వచ్చే ఆ ప్రేరేపణలు అన్నీ కూడా చెడ్డవి దేవుని బిడ్డలారు. అవి కరెక్ట్ అయిన విధానం కాదు. ప్రైజ్ లార్డ్. జరిగిందంతా వదిలేసి ఈరోజు ప్రభు మాట్లాడుతున్నప్పుడు క్షమించమని అడిగి, ఇప్పుడైనా దేవునికి ఒక మంచి మాట ఇచ్చి, నీ జీవితంలో ఒక తీర్మానం తీసుకుని, లేదా ఇచ్చిన మాటలని జ్ఞాపకం చేసుకుని, ఆ మాటలను జ్ఞాపకం చేసుకుని, ప్రభువా ఆ మాట ప్రకారం బ్రతుకుతానయ్యా, ఆ మాట కొరకు ప్రయాసపడతానయ్యా, ఆ మాట కొరకు కష్టపడతానయ్యా. ఆమె నన్ను అనలేకపోతున్నారు భక్తులు. నేను అనుకుంటానే ఉండాలి, ఎక్కడికి వెళ్తే ఎక్కడ రికార్డ్ అయిపోతే ఏంటి మీకు, మీరు మాత్రం అలాగే ఉంటారు. హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా, సంతోషంగా చెప్పండి. మాట ఇస్తాను ప్రభువా నీకు. నేను పాట కూడా రాసుకున్నాను దాని మీద, కుదిరితే చివరిలో చూద్దాం. హల్లెలూయా. ఏమైనా ఆలోచన వస్తున్నాయా? దేవునికి ఇచ్చిన మాట, దేవుడికి ఇచ్చిన మాట, దేవుడికి చేసిన నిబంధన, దేవుడి దగ్గర తీసుకున్న తీర్మానాలు, దేవుడికి ఇచ్చిన ఆ మొక్కుబడులు, ఏదైనా, అది ఏదైనా కావచ్చు. యెహోవాకు మొక్కుకున్నది, ఆ మొక్కుబడి చెల్లించకపోతే అది ఉరిగా మారిపోద్దంట, పాపం అయిపోద్దంట. ఆ మొక్కుబడి అంట మనం చెల్లించకపోతే దేవుడు ఏదో రకంగా వసూలు చేస్తాడంట. అలా వసూలు చేసిన మనకు దీవెన రాదంట, అది పాపం అంటండి.
మొక్కుకున్న దాన్ని దేవునికి ఇవ్వకపోతే ఉరిగా మారిపోద్దంట. అది ఏదైనా ఏదైనా ఏదైనా. హల్లెలూయా. రోజు ఉపవాస ప్రార్థనలు అయినప్పుడు తమ్ముడు నరేంద్ర లేసి వాళ్ళ ఊరిలో మద్దూరులో సాయంత్రం మాటలు కూడికలో ఒక సాక్ష్యం చెప్పాడు. నేను ఈరోజు వర్తమానం విన్నాను, 3 రోజుల మీటింగ్లో వర్తమానం విన్నాను. దేవుడు గనక నా పిల్లల్లో 3 పిల్లల్లో ఎవరినైనా కోరుకుంటే ఖచ్చితంగా వాళ్ళని సేవకి ఇచ్చేస్తాను. ఎవరిని కోరుకుంటాడో దైవజనులు కనిపెట్టి చెప్పాలి. ఆ పని నాకే పెట్టాడు. మళ్ళీ చెబితే నేను ఇచ్చేస్తాను అన్నాడు. నేను అన్నాను, తమ్ముడు ఇలాంటి మాటలు నేను చాలా సీరియస్గా తీసుకుంటాను, నువ్వు అన్నావు గుర్తుపెట్టుకో అని. ఒక కొద్ది రోజుల నుంచి నేను ఏం చేశానంటే, ఇంకా ఆ బాబుని మనకి సమర్పించి, మీ పెద్ద బాబు ఎడల దేవుని చిత్తం ఉంది, ఉద్దేశం ఉంది, దేవుడు తెలియజేశాడు. పెద్ద అబ్బాయి నువ్వు సేవకి ఇచ్చేయాలి, సిద్ధపరచండి 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 అంటే తీసుకొచ్చి ఏం చేశారు చెప్పండి? మాట ఇచ్చి, ఒక పిల్లోడిని ఇంటికి జ్యేష్ఠుడుగా ఉన్నవాడు దేవుడు కూడా జ్యేష్ఠుడినే కోరుకుంటాడు. ఇచ్చేయడం అంటే చిన్న విషయమా? మీ పిల్లోడిని ఒక 1 రోజులు నా దగ్గర వదిలి చూడండి. ఆడేదన్నా పని చేస్తుంటే, ఆ షూ పాలిష్ చేస్తుంటే, ఆ కారు కడుగుతుంటే, లేకపోతే ఆ పాత్రలు కడుగుతుంటే, మ్యాట్లు తుడుస్తుంటే ఆయన చూసి నీకు బాధ అనిపించకూడదు. అనిపించిందంటే నువ్వు అన్యజనుడు, లోకానుసారమైన వ్యక్తివి. అనిపించలేదు, నా బిడ్డ దేవుని పని చేస్తున్నాడంటే దైవికమైన వ్యక్తివే. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. పాస్టర్ గారికి పిల్లల్ని తిని నలిపేస్తారంటండి బాబు, అక్కడ తెగ చెప్పేస్తారంటండి పనే. మరి ఏం చేయను? ఆ ఏసీ రూమ్లో పడుకోబెట్టి నేను నొక్కనాడు కాళ్ళు. చెప్పండి హల్లెలూయా. నలుపుతున్నప్పుడు నలపనివ్వాలి. ఒక ఆవిడ అంటుందంట, పాస్టర్ గారు మా పిల్లోడిని రేకు షెడ్లో పడుకోబెడుతున్నారండి. రేకు షెడ్లో మేమెక్కడ ప్యాలెస్ అండి, డూప్లెక్సా? లోపల నుంచి మెట్లు ఉన్నాయి పైకి. తుఫాను వచ్చిన ప్రతిసారి మీ అందరికంటే ఎక్కువ ప్రార్థన నేను చేసుకుంటాను. పై రేగి ఎగిరిపోతే మిగిలింది సీలింగే. మనకి హీలింగ్ అయితే తప్ప ఇక్కడి నుంచి లేగలేము ఇంకా. ప్రైజ్ లార్డ్. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నల్లగాల్సిన రీతిగా పిల్లలు ఏం చేయాలి? ఆషామాషి అండి, మొక్కుకున్న వ్యక్తిని, సమర్పించుకున్న వ్యక్తిని, సమర్పించుకున్న కూతుర్ని, ఇంకొక సంతానం లేదు. ఒక ఆమెకి 6 పిల్లలంట. మొదటి అబ్బాయిని ఆర్మీకి పంపించిందంట, చనిపోయాడంట. రెండో అబ్బాయిని ఆర్మీకి పంపించి చనిపోయాడు. మూడో అబ్బాయిని ఆర్మీకి, అలాగా 5 పంపించింది, 6 పంపించి చనిపోయింది. భయంకరంగా ఏడుస్తుందంట. ఒకరు వచ్చి ఓదార్స్తున్నారు, తల్లి ఏడవకమ్మా, దేశం కొరకే కదా నీ పిల్లలందరినీ సమర్పించేసావు, దేశం కొరకే కదా చనిపోయారు, యుద్ధం చేసే కదా చనిపోయారు, మనల్ని కాపాడే కదా వాళ్ళు చనిపోయారు, ఏడవకమ్మా, బాధపడకమ్మా అంటే ఆవిడ అందంట, పిల్లలు చనిపోయినందుకు ఏడుస్తలేదండి, ఇంకొకడు లేడే నా కొడుకు, ఇంకో కొడుకుంటే నేను దేశానికి సమర్పిద్దును కదా, ఇద్దాను కదా ఏడుతుందని చెప్పింది. ఇంకో కొడుకుంటే ఇద్దును కదా, ఆ సైనికుడిగా నా కొడుకును పంపిద్దును కదా. అంటే ఒక దేశాన్ని కాపాడడానికి, ఒక దేశంలో కార్యాలు చేయడానికి, ఒక దేశంలో పనిచేయడానికి, ఒక దేశంలో చేయడానికే దేవుని బిడ్డలారా తల్లికి అంత సమర్పణ ఉంటే, దేవుని పని కొరకు మాటిచ్చిన మనం, దేవుని కొరకు మాటిచ్చిన మనం, దేవుని కొరకు సమర్పణ కలిగిన మనం, మీ కొడుకుని, నీ కూతురిని, లేకపోతే నీ బిడ్డల్ని దేవుని సమర్పిస్తే ఎంతమంది రక్షణలోకి వస్తారండి, ఎంతమంది మీ బిడ్డలను బట్టి ఆనందిస్తారండి, ఎంతమంది పరవశిస్తారండి, ఎంతమంది శాపంలోంచి బయటకు వస్తారండి. గుర్తుందా అసలు నువ్వు దేవుడికి ఇచ్చిన మాట? దేవుడితో చేసిన నిబంధన గుర్తుందా? దైవజనుడితో చేసిన నిబంధన గుర్తుందా? సంఘంతో చేసిన నిబంధన గుర్తుందా? ఆవేశంలో మాట్లాడకు, ఎప్పుడు తొందరపడి నిర్ణయాలు తీసుకోకు, తొందరపడి మాట ఇవ్వకు, తొందరపడి వాగ్దానాలు చేయకు, వద్దు, ఆలోచించుకో. అవసరమైతే 10 రోజులు టైం తీసుకో. మాట ఇచ్చావా, ఆ మాట మీద ఏం చేయాలి? హల్లెలూయా. చనిపోయారండి ముఖ్యమంత్రి వర్యులు, చనిపోయారు. రాజశేఖర రెడ్డి గారు, ఆయనకి రెగ్యులర్ డైలాగ్ ఒకటి ఉండేదండి, మాట తిప్పనో, మాట తప్పనో, మడమో తిప్ప. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అంటే ఒక రాజకీయాల్లో ఉన్న వారికి అలాంటి రోషము, పౌరుషం ఉంటే, దేవుని బిడ్డలుగా ఇచ్చిన మాట విషయంలో మనం సీరియస్నెస్ ఉండాలి వద్దా? చెప్పండి. ఎప్పుడు పడితే అప్పుడు వాగ్దానాలు చేశాడండి. పద్దాక రాయి పెట్టి నూనె పోసేసి చూడండి, 2 సార్లు ఎంతో నూనె పోసేసి దేవుడికి మందిరం కట్టేస్తాను, ఇది దేవుని మందిరం, రాయి పెడతాడు, నూనె పోతాడు. కానీ సుక్కోతులో గొడారాలు కట్టుకున్నాడు అంటండి. ఎవరండి ఈయన? యాకోబు. పద్దాక రాయి పెడతాడు, నూనె పోతాడు, రాయి పెడతాడు, నూనె పోతాడు, కానీ దేవుడికి ఏమి.
ఈ మాటను మరలా అంటాడు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము కట్టు వరకు నేను నా వాసముకి వెళ్ళను, మంచము దిగనన్నాడండి. మంచం ఎక్కనన్నాడండి దావీదు. యాకోబు యొక్క బలిష్ఠుడు ఎవరండి? పొదలో కనబడి యోసేపును దర్శించింది, పొదలో కనబడి మోషేను దర్శించింది ఎవరండి చెప్పండి? పరిశుద్ధాత్ముడు. యాకోబు యొక్క బలిష్ఠుడికి ఒక గుడారం కట్టే వరకు, ఒక మందిరం కట్టే వరకు నేనేం చేయను, నా వాస స్థలానికి నేను వెళ్ళను, నా మంచం నేను ఎక్కను. అది నా కమిట్మెంట్, అది నా నిర్ణయం. ఆమేన్ చెప్పండి. ఇచ్చిన మాట విషయంలో, దేవుడికి ఇచ్చిన మాట విషయంలో నువ్వు ఎంత సీరియస్ కలిగి ఉంటావో, నీకు ఇచ్చిన మాట విషయంలో కూడా దేవుడు అంతే సీరియస్ కలిగి ఉంటాడు. బెబ్బే ఆయన అసలు ఏమి మాట తప్పే దేవుడు కాదండి. అనాముకుల్ని, అడ్రస్ లేని వారిని, ఎన్నిక లేని వారిని జనములకు దీవెనకరంగా మార్చేసే దేవుడు అండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యేలా ఒక మాట చెప్తాను. ఎఫ్రతా మార్గములో రాహేలు పిల్లోడు కని చనిపోతుంది, ఇంక అయిపోయింది టైం. బెత్లెహేం ఎఫ్రతా మార్గములో పిల్లోడు కంది. ఇద్దరు ప్రయాణం చేస్తున్నారు. యాకోబు రాహేలు ప్రయాణం చేస్తుంటే పిల్లోడు కనేసింది. ఆ మార్గంలో పిల్లోడు కనేసింది, ఆ ఎడారి ప్రాంతంలో పిల్లోడు కనేసింది. కనేస్తే కంటూ ఆమంది, ఇతను పేరు బెనోని అంది. ఏమందండి? బెనోని అంది. విషయం చెప్పమంటారా, యాకోబు ఒక్కసారి కూడా ఆ పేరుతో పిలవలేదండి. అతను 14 సంవత్సరాలు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. డీఫెస్ట్ లవ్ స్టోరీ. ఎన్ని సంవత్సరాలండి? 14 సంవత్సరాలు. ఆమె కోసమే పేడకళ్ళు ఎత్తాడు, ఆమె కోసమే పనిచేశాడు, ఆమె కోసమే కష్టపడ్డాడు. ఎన్ని సంవత్సరాలండి? 14. ప్రేమ. ఆ ప్రేమ మత్తులో ఏదైనా తీసేస్తున్నాడు, పిడకలు ఎత్తేస్తున్నాడు, పేడలు తీసేస్తున్నాడు. మొత్తం అలాంటిదే మత్తు, ప్రేమ మత్తు. హల్లెలూయా. ఇప్పుడు అంతగా చాలామంది ప్రేమ మత్తులో ఆ ట్రాక్ మీద నడుచుకుంటా, ఫోన్ ఇలా పట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఆ ట్రైన్ వచ్చినా అమ్మాయిలాగా కనపడుతున్నాడు. ట్రైన్ తలావ్ అయిపోయిందంటే పిల్ల అనుకుంటున్నాడు, కానీ ట్రైన్ అని తెలియట్లేదు అడికి. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆ ఫోన్ మత్తులో బైక్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఏదో అందే, నేను ప్రేమిస్తున్నాను ఏదో అందే, ఊగిపోయాడు వెళ్ళిపోతాడు. ఇంత ప్రేమించినోడు ఇష్టపడి పెళ్లి చేసుకున్న భార్య చనిపోతూ ఇతని పేరు బెనోని. అంటే చనిపోతూ పెట్టిన పేరు బెనోని అంటే గుర్తుగా ఉంచుకోవాలి వద్దా? షాజాన్ గారేనండి తాజ్మహల్ కట్టించారు. జోసెఫ్ గారు మీకే తెలుస్తుంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎవరండి ఆయన పేరేంటి? షాజాన్. ఆవిడ పేరేం పేరు? ముంతాజ్. మొంత తీసేసి బాగోలేదని తాజ్ అని పెట్టాడు. హల్లెలూయా. బొంత అంటే బాగుందని ఏమని పెట్టాడు? ఇంతకీ ఏంటది? ఒకడు అడిగాడంట, చూసావా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఆ షాజాన్ గారు చూడండి తన ప్రియురాల కోసం తాజ్మహల్ కట్టించారంటే, నువ్వు చచ్చిపోతే నేను కూడా అలాగే కట్టిస్తానని అంటున్నాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నువ్వు కూడా పో, నీతో పడలేకపోతున్నాను. అలాంటి బాధ్యతలు కూడా ఉన్నారండి. నీకు అంతకంటే బ్రహ్మాండం కట్టిస్తాను, నువ్వు పోతమే కావాలి అసలే అన్నాడంటే. ప్రైజ్ లార్డ్. చనిపోతూ తన భార్య బెనోని అంటే వెంటనే అంటాడు యాకోబు, ఇతని పేరు బెనోని కాదు, బెన్యామీన్. గట్టిగా చప్పలు కొడుతూ దేవుడు నా మాట్లాడతాడు. హల్లెలూయా. బెనోని అంటే దుఃఖపుత్రుడు, బెన్యామీన్ అంటే కుడి చేతి పుత్రుడు. దుఃఖపుత్రుడిగా, శాపపుత్రుడిగా, నిందించబడుతున్న వాడిగా, అవమానకరంగా, కన్నీరు కారుస్తున్న వాడిగా, శాపగ్రస్తున్న అనుభవాల్లో ఇలా ఉండిపోయే పరిస్థితి నా బిడ్డకు ఉండకూడదు. ఇతని పేరు బెన్యామీన్ కాదు, బెనోని. ప్రైజ్ లార్డ్. ఏమన్నాడండి? ప్రైజ్ లార్డ్. ఇతని పేరు బెనోని కాదు, బెన్యామీన్. ప్రైజ్ లార్డ్. అంటే దాని అర్థం ఏంటి? 2 చేతులు పైకెత్తి యాకోబు, దుఃఖపుత్రుడు లాంటి వాడిని కూడా నీ దగ్గర మొరపెడితే, శాపంలో ఉన్న వారి కొరకు కూడా నీ దగ్గర మొరపెడితే, కన్నీరు కాల్సిన వారి కొరకు కూడా నీ దగ్గర మొరపెడితే, వేదన నొందుతున్న వారి కొరకు నీ దగ్గర మొరపెడితే, అతన్ని కుడి చేతి పుత్రుడిగా నువ్వు మార్చేస్తా. అంటే బెన్యామీన్ అంటే అర్థం ఏంటి? కుడి చేతి పుత్రుడు. కుడి చేతిలో రాజదండం ఉంటుందంటండి. ఏముంటుందండి? ఎప్పుడైనా నువ్వు ఇజ్రాయెల్లో మొట్టమొదటిగా ఎవరినైనా రాజును చేయాలంటే, అది బెన్యామీను గోత్రంలో చేయాలంటే సౌలు. అల్పమైన గోత్రాలన్నింటిలో బెన్యామీను గోత్రం. ఆ సౌలు ఇంకా చిన్నదే.
కడగా ఉన్నది. 4 గాడిదలు సరిగ్గా కాసుకుంటాం రానోడికి ఇజ్రాయేలు 12 గోత్రాలను అప్పగించాడంటే మీరు చేయగలరా చెప్పండి? 4 గాడిదలు సరిగ్గా కాయడం రానోడికి ఇజ్రాయేలు గోత్రాలన్నింటిలో ఏం చేశాడండి? దేవుని జ్ఞానం, దేవుని బలం, దేవుని సామర్థ్యం మనం అంచనాలు వేయకూడదు. వాడు ఎందుకు పనికిరాడండి, ఉపయోగపడ్డండి, వేస్ట్ అండి అంటాడు. దేవుడు అంటాడు బెస్ట్ అండి అంటాడు. చెప్పలేము ఎవరిని ఎలా వాడుకుంటాడు. వీడు ముద్దండి అంటే ఆయన అంటాడు ఈడే నాకు ముద్దు అంటాడు. దేవుని యొక్క జ్ఞానాన్ని మనం కాలిక్యులేట్ చేయలేము, ఆయన యొక్క ఆలోచనలు మనం కాలిక్యులేట్ చేయలేము, ఆయన లెక్కలు మనకు అందవు, ఊహకు అందవు. అంతేకాకుండా అసలు బెన్యామీనులు పేరు చెప్తే ఎవడో నిలబడతలేదండి బాబు. హామాను గాడు ఉన్నాడు అంటాడండి, హామాను ఇదిగో ఆ మొర్దుకాయ్ ఆ గేటు దగ్గర ఉన్నంతకాలం నా పదవి ద్వారా నాకు ఉపయోగం లేదు. ఎందుకో తెలుసండి? మొర్దుకాయ్ బెన్యామీను గోత్రానికి సంబంధించినాడా. అలా భార్య అంటది జెరూషా ఏమంటదంటే వినండి, ఆమె ఏమంటది తెలుసండి? నీకు ఎవడి వల్ల అధికార నష్టం కలుగుతుందో అతడు గనక యూదుల వంశపు వాడైతే అతడి మీద నువ్వు జయం పొందలేవు, అవశ్యముగా నువ్వు నాశనం అయిపోతావు. ఏంటండి ఇది? యాకోబుకి దేవుడిచ్చిన మాట. గట్టిగా చెప్పండి, యాకోబుకి మాట. చేతులెత్తయ్యా యాకోబు చేసిన మర్మయుక్తమైన ప్రార్థన ఏంటంటే ఇతడు బెనోని కాదు బెన్యామీన్. అంటే ఇజ్రాయేల్లో ఎప్పుడైనా నువ్వు ఎవరినైనా రాజుగా చేయాలంటే మొట్టమొదటి రాజు బెన్యామీన్ గోత్రంలోంచి అవ్వాలన్నాడు. సామ్యూయల్కి కూడా అర్థం అవ్వలేదు. ఏంటి ఇన్ని గోత్రాలు, యోధా, నఫ్తాలి, దాను, మంచి మంచి గోత్రాలు ఉండగా ఈ గోత్రం నుంచి అనుకున్నాడు అంటే దేవుడు అని ఉంటాడు. నేను వాళ్ళ తాతకు మాటిచ్చాను నేను మాట తప్పను. అల్పుడైనా, ఎన్నిక లేనోడైనా, యోగ్యత లేనోడైనా అతనే రాజు అవ్వాలి. దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తాడంటే మన జీవితం బట్టి మనకే ఆశ్చర్యం కలుగుతుంది. సౌలు నేను బెన్యామీనుని కాదా, ఎందుకు నన్ను ఇలాంటి మాటలు నువ్వు మబ్బి పెడుతున్నావు, ప్రవక్త అవుతాయో కానీ ఇలాంటి మాటలు ఎందుకు చెప్తున్నావు? నా గోత్రం ఇజ్రాయేలు గోత్రాలు చిన్నది కదా, నా ఇల్లు కడసారపతి చిన్నది కదా, చివరున్న ఇల్లు కదా. చూడండి దేవుని బిడ్డలారా, దేవుడిచ్చిన మాట విషయంలో ఎంత సీరియస్నెస్గా ఉన్నాడు. ఎన్నిసార్లు పరిశుద్ధంగా బ్రతుకుతానని మాట ఇచ్చావు, ఎన్నిసార్లు అబద్ధానని మాట ఇచ్చావు, ఎన్నిసార్లు మందిరం మానని మాట ఇచ్చావు, ఎన్నిసార్లు దేవుని సందులో ఉంటానని మాట ఇచ్చావు, ఎన్నిసార్లు గంట వచ్చి ప్రార్థన చేస్తానని మాట ఇచ్చావు, ఎన్నిసార్లు దేవుని సందులో రోజుకొక గంట సేపు మొక్కుతాను, దేవుని ఆరాధన చేస్తానని మాట ఇచ్చావు. మాట నెరవేరుస్తున్నావా? కొంతమంది బిడ్డలో జాబ్ వచ్చినప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారండి ప్రారంభంలో. నేను ఆశ్చర్యపోతున్నాను, ఈ రోజుకి ఆ నిర్ణయాలను వారు నెరవేరుస్తున్నారు. ఒక చెల్లి చాలా సంవత్సరాల క్రితం జాబ్ వచ్చినప్పుడు అంది, అన్నయ్య స్వార్థగా అయ్యే ఖర్చు అంతా నేను పెట్టేసుకుంటాను అన్నయ్య, నేను మాట ఇస్తున్నాను దేవునికి అంది. నేను అన్నాను వద్దమ్మా, నువ్వు కొద్దిగా నువ్వు ఎంత ఇవ్వాలనుకుంటావు అంత ఇవి దేవునికి, మిగతా మేము పెట్టుకుంటాం, మేము కూడా ఏమవ్వాలి, దీవించబడాలి, మా డబ్బులు కూడా పడాలి. అసలు హ్యాపీగా గంతులేయచ్చుగా, స్వార్థగా ఖర్చు అంత పెట్టేసుకుంటే జడ్జాగా ఉండొచ్చుగా, మా డబ్బులు కూడా అందులో పడాలి. మాకు ఎలా ఆశీర్వదించబడతాం, మన పరిచయం ఎలా దీవించబడతాయి? మీరు ఇస్తున్న ప్రతి రూపాయి స్వార్థలో పెట్టి స్వార్థ పని చేయకపోతే మీరు ఎలా వృద్ధి చెందుతారు? మీరు వృద్ధి చెందాలంటే మీ రూపాయి కూడా స్వార్థలో పెట్టాలా వద్దా? అందరూ చేతులు ఉండాలి. చింతలేదా వింత కాదా ప్రభు యేసు వైపు చూచుట, నీ వంతు కాదా త్రోవను నడచే వారలారా, ఇలాగు జరుగుట చూడగా చింతలేదా వింత కాదా ప్రభు యేసు వైపు చూచుట, నీ వంతు కాదా. హల్లెలూయా. మారేడుమిల్లో ప్రేమ సాగర్ గారు అద్భుతమైన దైవజనులు ఉన్నారు. ఆ దైవజనుడు చిన్న పాకేసుకుని మందిరం నడిపించుతూ ఎక్కడికో వెళ్ళాల్సిన ప్రయాణంలో వెళ్తే ఈలోపు సెంటర్లోకి వెళ్ళి వచ్చినప్పటికి దేవుని బిడ్డలారా ఆ పాకను వచ్చి కాల్చేశారంట. కాల్చేస్తే ఆ పాకలో బూడిదలో కూర్చుని త్రోవను నడిచేవారులారా ఎలాగూ జరుగుట మీరు చూడలేరా, ఆ పక్కనే రోడ్డు ఉంటుంది, ఇది చింత కాదా వింత కాదని ఆ దైవజనుడు రాశాడండి ఈ పాట. దీన్ని యెహోషువ కమలాకర్ గారు ఆయన ఆల్బంలో పెట్టుకున్నారు. నేను అంటాను దేవుని బిడ్డలారా, ఒకే ఒక మాట మరలా అగైన్ మరలా మాట్లాడుతున్నాడు దేవుడు. దేవునికి ఇచ్చిన మాట విషయంలో సీరియస్నెస్ ఉందా?
బాప్తిజం ఇచ్చండి అయ్య గారు, మేము తీసేసుకుంటామండి, నీళ్ళు ముంచండి పాస్టర్ గారు అన్నారు. తీసేసుకున్నావు, కరెక్టే, మాట ఇచ్చావు, కరెక్టే. అంటే నీటిలో బాప్తిసం రోజు, రక్షణ పొందిన రోజు, కన్నీటితో మారు మనసుతో దేవునికి నువ్వు చేసిన నిబంధన ఉత్తుదా? అది అబద్ధమా? ఉత్తుత్తు మాటలా, కళ్ళ మాటలా, వ్యర్థమైన మాటలా, అబద్ధాలా? ఊరకనే దిగావా? ఊరకనే చేసావా? చేస్తే మరేది? ఆ రోజు నువ్వు నిబంధనలు అడగలేదు. ఒక్క ఆదివారం కూడా మందిరం మానను, ఎప్పుడు బల్లారాధన మానను, నియమ కూటాలు మానను, ప్రతి ఆదివారం వస్తాను, మేము మీకు అప్పగించుకున్నాను, ఏది అప్పగిస్తో చేస్తాను, ఇలాంటి మాటలు ఇవ్వలేదండి దేవునికి. మరి ఇచ్చి నెరవేరుస్తున్నామా? పెళ్లి రోజు నీ భర్తతో ప్రమాణం చేసావు, నీకు వండి పెడతాను, కలిమిలేమి ఎందు, కష్ట సుఖాలందు అన్నింటిలో ఉంటాను అని కొన్ని నెరవేరుస్తున్నావు. భర్త కూడా అన్ని నెరవేర్చట్లేదు, భార్య కూడా అన్ని నెరవేర్చట్లేదు. మరి దేవునికి ఇచ్చిన మాట అంత తేలిక? దేవునికి ఇచ్చిన మాట అంత అమాయకమా? దేవునికి ఇచ్చిన మాట అంత లెక్కలేనిదా? దేవునికి ఇచ్చిన మాట పట్టింపులో లేనిదా? ప్రైజ్ లార్డ్. చేతుల పైకి ఎత్తి బిగ్గరగా చెబుదాం హల్లెలూయా. చెప్పాలి బిగ్గరగా. సామ్యుయేలు 2వ పుస్తకం 18వ అధ్యాయం 28, 29 వాక్యాలు చదవండి. అహీమయస్సు జయమని బిగ్గరగా రాజుతో చెప్పి, రాజు ముందర సాష్టాంగ నమస్కారము చేసి, నా ఏలినవాడవును రాజువు నగు నిన్ను చంపచూచిన వారిని అప్పగించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రమని చెప్పెను. రాజు బాలుడగా అబ్షాలోము క్షేమంగా ఉన్నాడా అని అడుగగా, అహీమయస్సు, యోవాబు రాజసేవకుడనైనా నీ దాసుడు నగు నన్ను పంపినప్పుడు గొప్ప అల్లరి జరుగుట నేను చూచి తిని, కానీ అది ఏమైనది నాకు తెలిసినది కాదని చెప్పాను. ప్రైజ్ లార్డ్. ఎవరండి ఈయన పేరు? అహీమయస్సు. ఇతడు దావీదు యొక్క సైన్యంలో ఒక సైనికుడు. కింద కూషి అని ఒక సైనికుడు ఉంటాడు. నా వైపు చూస్తూ వినాలి. ఒక సైనికుడు ఉంటాడు. అబ్షాలోము గాడిద మీద వెళ్తూ 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 దావీదు రాజ్యానికి విరుద్ధంగా, తండ్రికి విరుద్ధంగా చాలామంది సైనికులను లేపి చాలా కుట్ర చేస్తూ రకరకాలుగా నడుస్తున్నాడు. విషయం చెప్పమంటారా? అయినా దావీదు అబ్షాలోముని ప్రేమిస్తూనే ఉన్నాడు. ఫాదర్స్ డే రోజు నేను చెప్పాను మీకు ఆ మెసేజ్. దావీదు ఏం చేస్తాడంటే చెప్పండి, ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు యుద్ధం జరిగింది. యుద్ధం జరిగిన తర్వాత అబ్షాలోము చనిపోయాడు. అప్పటికే అబ్షాలోము ఏమేమిటి చెప్పండి, చనిపోయాడు. చనిపోయిన తర్వాత అహీమయస్సు వచ్చి, రాజానికి జయం ఇచ్చాడు దేవుడు, జయం ఇచ్చాడు, జయం అనుగ్రహించబడుగాక ఇలా చెప్పి ఇదంతా చెబుతుంటే వెంటనే దావీదు అంటాడు, దావీదు నిజంగా కోపం ఉన్నోడైతే, దావీదు కక్ష ఉన్నోడైతే, దావీదు తేడా అయితే, దావీదు అబ్షాలోమును ప్రేమించినోడైతే అబ్షాలోము చచ్చిపోయాడా లేదా అని అడగాలి. దావీదు మీద తిరుగుబాటు చేస్తూ, దావీదు మీద వ్యతిరేకంగా ఉంటూ, దావీదు రాజ్యాన్ని అంతటిని పాడు చేస్తూ, పరిచరణ అంతటిని పాడు చేసిన వ్యక్తిని దావీదు ఏమన్నా తెలుసా? బాలుడైన అబ్షాలోము ఎలా ఉన్నాడో అని అడుగుతున్నాడు. ఇంకా చిన్నపిల్లోడే అబ్షాలోము. ఎవరికి అంటే దావీదు దృష్టిలో తెలియక చేశాడులే, తెలియక ఏదైనా మీద తిరుగుబాటు చే, అంతగా దావీదు చంపడానికి తిరుగుతున్న వ్యక్తిని, తండ్రినే చంపడానికి తిరుగుతున్న వ్యక్తి మీద ఎలాంటి ప్రేమ ఉందో చూడండి దావీదుకి. అందుకే దావీదు మీద ఎవరు జయం పొందలేకపోయారు. వెంటనే అహీమయస్సు అంటున్నాడు, అయ్యా అల్లరి రేగింది, గొప్ప అల్లరి ఒకటి జరిగింది, నేను వస్తున్నప్పుడు అక్కడున్న సైనికులందరూ ఉన్నారు, అల్లరి రేగింది, అది ఏమైనది నాకు తెలియదు. తెలుసా తనకి? అబ్షాలోము చనిపోయాడు లేదో ఎవరికి తెలుసు? తెలుసు. ఎందుకు చెప్పలేదో తెలుసండి అహీమయస్సు? రాజు మనసును బాధ పెట్టడం. వెళ్ళేటప్పుడు రాజుగారు మాట తీసుకున్నారు. రాజుగారి దగ్గర ఎవరెవరో, యోవాబు మాట తీసుకున్నాడు, అహీమయస్సు మాట తీసుకున్నాడు, వీళ్ళందరూ కూడా మాట తీసుకున్నారు. అయితే ఒక సైనికుడు కూడా, దావీదు దగ్గర ఇంకొక సైనికుడు కూడా ఉన్నాడు, వాళ్ళు మాట తీసుకున్నారు. అహీమయస్సు రాజుగారి మనసు ఎలా స్పందిస్తుందో, రాజుగారు ఎలా గాయపరచబడతారో, రాజుగారికి ఎలా నొప్పి కలుగుతుందో, రాజుగారికి నేను సడన్గా చెప్పేస్తే ఏమైపోతాడో అని రాజు మనసును అనుసరించి రాజుకి ఇచ్చిన మాట కోసం నిబద్ధుడై ఆ మాటను గౌరవిస్తూ బ్రతుకుతున్న వ్యక్తి ఎవరండి? అందుకే చెప్పలేదు. ఒక్కొక్కరికి ఎదటోళ్ళు మనస్సుతో కానీ, దేవుని మనస్సుతో కానీ, దైవజనుని మనస్సుతో కానీ, తోటి సహోదరుల మనస్సుతో కానీ సంబంధం వాళ్ళు చేయాలని
ఈ పని చేస్తే దైవజనుడు మనసు గాయపరచబడదేమో, ఈ పని చేస్తే సహోదరు బాధపడుతుందేమో, ఈ పని చేస్తే పక్కనున్న సహోదరు బాధపడదేమో, లేకపోతే దైవజనురాలు బాధపడదేమో, ఇలానే నడిస్తే ఒక సంఘంలో ఉన్నాను, ఒక నడిపింపులో ఉన్నాను, ఒక క్రమంలో వీళ్ళకి గాయం అవుద్దేమో అని ఆలోచించే వాళ్ళు ఎవరు? చాలా తక్కువ ఉంది. అసలు దైవజనుడు మనసుతో కానీ, అతని అభిషేకంతో కానీ, అతని నడిపింపుతో కానీ ఎవరికి సంబంధం లేదు. ఇంకొకడు ఉన్నాడు, అసలు దైవజనుడు మనసుతో సంబంధం లేనుడు, రాజు మనసుతో సంబంధం లేనుడు. చూడండి, అదే 18వ అధ్యాయం 31, 32 చదవండి. అంతలో కూషి వచ్చి, నా ఏలినవాడా రాజా, నేను నీకు శుభ సమాచారం తెచ్చి తిని, ఈ దినమున యెహోవా నీ మీదికి వచ్చిన వారందరినీ ఓడించి నీకు న్యాయము తీర్చునని చెప్పినప్పుడు, ఒకసారి వెంటనే రాజు ఏమంటున్నాడు? రాజు, బాలుడగు అబ్షాలోము క్షేమంగా ఉన్నాడా? అబ్షాలోమే. ఈ విషయం అహిమయస్సుకు తెలీదా? చెప్పరండి. కొంతమంది అనుకుంటారు, మీరు చెప్పలేదా, నువ్వు మాట్లాడలేదా? నేను మాట్లాడేస్తాను, నీకెందుకు? అలా మాట్లాడలేక, జ్ఞానం లేక, తెంగరోళ్ళై నువ్వు మాట్లాడుతున్న మాటలకి జవాబు చెప్పలేక, అంత జ్ఞానం లేక, నువ్వు వేస్తున్న కౌంటర్లకి రీకౌంట్ ఇవ్వలేక, నువ్వు చేస్తున్న పనులకి స్పందించలేక, నువ్వు చేస్తున్న పనులు నీతో మాట్లాడలేక, అడగలేక కాముగా ఉన్నారా? జ్ఞానం లేదు వాళ్ళకే. అసలు రాజు మనసుతో కానీ, దేవుని మనసుతో కానీ, వినాలి, బీ కేర్ఫుల్, అందరూ కూడా జాగ్రత్త వినండి, దైవజనుడు మనసుతో కానీ నీకు సంబంధం ఉందా? అహిమయస్కి సంబంధం ఉందే. అక్కడ ఏం జరిగిందో తెలుసు, చెప్పట్లేదు. రాజు కూలిపోతాడో, దేలా పడిపోతాడో, రాజు ఏమైపోతాడో. మరి మీకు ఒక డౌట్ రావచ్చు, ఎలాగైనా తెలుస్తుందిగా, ఎలాగైనా తెలియని నీ ద్వారా తెలవడం ఎందుకు? హల్లెలూయా. రాజు మనసేంటో తెలిసినప్పుడు చెప్పలేదు. కూషి వచ్చేసి నీకు శుభవార్త తెచ్చాను, ఈ వార్త తెచ్చాను, ఆ వార్త తెచ్చానని చెప్పి చెబుతున్నాడు. అంటే తనకి రాజుకి ఇచ్చిన మాట గుర్తుందా? రాజు కదా శుభవార్త. వెళ్ళేటప్పుడు అబ్షాలోమును చంపొద్దని చెప్పాడు కదా, చంపొద్దని చెప్పినప్పుడు రాజు కదా శుభవార్త ఎందుకు అవుద్దండి? అన్నయ్య గారు, ఎందుకు అవుద్దండి శుభవార్త? హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. చదవండి. అందుకు కూషి చెప్పినదేమనగా, నా ఏలినవాడవును రాజువు నగు నీ శత్రువులను నీకు హాని చేయవలనని నీ మీదికి వచ్చిన వారందరూ ఆ బాలుడున్నట్లుగానే ఉందురుగాక. చాలండి, అర్థమైపోయింది. మర్మంగా చెప్తున్నాడు, నీ శత్రువులు నీ మీదకి వచ్చిన వాళ్ళందరూ ఆ బాలుడు ఉన్నట్టే ఉండునుగా. కంటే అబ్షాలోము ఏమైపోయాడని చెప్తున్నాడు? పోయాడు రాజా, చనిపోయాడు. సరే, ఇంకొక ఇద్దరిని చూద్దాం. యోవాబు ఎవరో కాదు, దావీదు యొక్క మేనల్లుడు. ఎవరో చెప్పండి ఒకసారి. ఇంకొక 2 లేఖనాలు చూద్దాం. చూడండి ఒకసారి 18వ అధ్యాయం మీరు 10 నుంచి చదవచ్చు. ఒకడు దానిని చూచి వచ్చి, అబ్షాలోము మస్తకి వృక్షమును వ్రేలాడుచుండుట నేను చూచి తినని యోవాబుతో చెప్పినప్పుడు, యోవాబు, నువ్వు చూచి ఉంటివే, నేల కూలినట్లు నీవతని కొట్టకపోతివేమి? నీవతని చంపిన ఎడల 10 తులముల వెండియు 1 నడికట్టును నీకు ఇచ్చియుందునని తనకు సమాచారము చెప్పిన వానితో అనెను. యోవాబు దగ్గర మాట తీసుకున్నాడా దావీదు? వెళ్ళేటప్పుడు యుద్ధం చేసినప్పుడు అందరినీ చంపే, అందరి మీద జయం పొందు, అన్నీ చేయి. బాలుడైన అబ్షాలోము విషయం మాత్రం నువ్వు అతనికి ఏ హాని? యోవాబు ఎవరండి? దావీదు యొక్క షేరీ యొక్క కుమారుడు, దావీదు యొక్క మేనల్లుడు, సొంత మేనల్లుడు. మాట ఇచ్చాడా లేదా? మీరు చాలా సీరియస్గా ఈ మాటలు వినాలి. మాట ఇచ్చాడా లేదా? అసలు ఆ మాటకు సంబంధించిన విషయాలు మాట్లాడుతున్నాడా లేదా? మాట్లాడలేదు. ఒకడు వచ్చి చూశాడంట, అబ్షాలోము మస్తకి వృక్షం దగ్గర అదో గాడిద, అదో తింగర గాడిద, చెట్టుకి ఆలాడాడు యజమానుడు. అసలు ఇడు ఉన్నాడో లేదో చూసుకుంటలేదు, పోతుంది అంతే. యజమానుడు ఉన్నాడో లేదో ఏం చేయట్లేదు. కొంతమంది తల్లులు కూడా అలాంటి వాళ్ళే, పిల్లోడిని తీసుకుని వెళ్తారు ఆ బజార్లో అయ్యి కొంట, ఈడు ఉన్నాడో లేదో చూసుకోడు, తర్వాత పేపర్లో పడదు, పిల్లోడు కనపడట్లేదు, పోతానే ఉంది, పోతాను. బరువు కూడా తెలియదండి, అందుకే గాడిద అన్నారు దాన్ని. మనిషి అంతలో వాటి మనిషి గాడిద మీద కూర్చుని ఉంటే తెలియదండి? చెప్పండి. స్పర్శ ఉండదండి కొంతమందికి. పోయింది, పోతుంది, పోతానే ఉంది, పోతాను, యుద్ధానికి వెళ్ళిపోతుంది. అది ఇక్కడ వదిలేసి, యుద్ధం చేసి వదిలేసి యుద్ధానికి పోతుంది గాడిద. ప్రైజ్ లార్డ్. వేలాడుతున్నాడు, గుబురు గుబురు. అందుకేరా బాబు బాబాలాగా పెంచుకోద్దని చెప్పి జుట్టు ఏ కొమ్మకు పట్టేద్దో తెలియదు జుట్టు.
స్త్రీలను చక్కగా జడేసుకుని వస్తారు, నీకు ఎందుకంత జుట్టు ఇలాగ అంటున్నాడు ఒక్కొక్కడు, చుట్టూ తీసేసి పైనే ఉంచుతున్నాడు ఇంకొకడు. ఏ కొమ్మకు పట్టేద్దో అబ్షాలోమ్ మినిస్ట్రీస్ ఎక్కడ ఆగిపోద్దో. ప్రైజ్ లార్డ్. దైవజనుల మాట, దేవుని మాట, సంఘం యొక్క మాట, దేవుడు మాట్లాడుతున్న మాట మనం వినాలి. కొద్దిమంది అన్న ఆమెనన్నారు, ఈ సైడ్ మొత్తం సైలెంట్గా ఉంది. హల్లెలూయా. మరి అబ్షాలోంలో పెంచుకుందాం అనుకుంటున్నారు ఏంటో నాకు అర్థం అవట్లేదు. దేవుడు మిమ్మల్ని మార్చునుగాక. ఓకే, ప్రైజ్ లార్డ్. సరే, ఆ సైనికుడు ఏమంటున్నాడు ఒకసారి విందాం, చదవండి. అందుకు వాడు, యవ్వనుడైన అబ్షాలోమును ఎవడునూ ముట్టకుండా జాగ్రత్త పడుడని రాజు నీకును అభిషేకిని ఇత్తయికిని ఆజ్ఞ ఇచ్చుండగా నేను వింటిని. 1000 తులముల వెండి నా చేతిలో పెట్టినను రాజు కుమార్ని నేను చంపను. ప్రైజ్ లార్డ్. తనండి సైనికుడు అంటే. హల్లెలూయా. పైన ఏమన్నాడు? ఎన్ని తులములు ఇస్తానని చెప్పాడు? 11లో 1000 తులములు ఇచ్చుకో, 1000 తులాలు ఇచ్చుకో, అవసరమైతే రాజు మాట నేను మేరను, రాజుకి ఇచ్చిన మాట నేను ఏం చేయను. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభునా అన్నారు. గట్టిగా ఆమేన్ చెప్పండి, హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఒక రాజుకి దావీదుకి ఇచ్చిన మాట విషయంలో అంత సీరియస్. సాధారణమైన సైనికుడు అండి ఇతను. అభిషై, ఇత్తై కూడా కొత్తగా చేరతాడు. ఈ యోవాబు ఎవరో తెలుసండి వీళ్ళు, వినండి. రాజుగారి దగ్గర ముందు వరుసలో ఉండేవారు. యోవాబు కూడా ముందు వరుసే, ఉరియా కూడా ముందు వరుసే, అభిషై కూడా ముందు వరుస. ఈ అభిషేక తిడతా ఉంటాడు. ఇలాంటి వాళ్ళు ముందు వరుసలో ఉన్న వాళ్ళు నేర్చుకోవాల్సిన పాఠాలు వీళ్ళ కింద పనిచేస్తున్న ఒక సైనికుడు చెప్తున్నాడు. 10 తులాలు కాదు, 1000 తులములు వెండిచ్చినా, 1000 తులములు ఇచ్చినా కూడా నేను రాజుకి ఇచ్చిన మాటను ఏం చేయను. తమ్ముడు వినండి అందరూ కూడా, రాజుకి ఇచ్చిన మాట నేనేం చేయను, తప్పను. ప్రైజ్ లార్డ్. యోవాబు ఏమంటున్నాడు చూద్దాం. మోసము చేసి నేను అతని ప్రాణమునకు ముప్పు తెచ్చిన ఎడల అది రాజునకు తెలియకపోదు. రాజు సన్నిధిని నీవే నాకు విరోధి అగుదువు కదా అని యోవాబుతో అనగా, అంటే నేను ఇలా చంపేస్తాను, చంపిన సంగతి నీకు తెలుసు, రాజు కూడా తెలుస్తుంది. అక్కడ నువ్వే నాకు విరోధం అయిపోయి ఎందుకు చంపావు అబ్షాలోమునని, నువ్వే నన్ను చంపుతావు. ఇలా ఉంటుంది మ్యాటర్, నాకు తెలియదా? రాజుకి ఇచ్చిన మాట నేనేం చేయను. యోవే లేపెత్తాడు, మామూలుడు కదండి. విషయం చెప్పమంటారా? దావీదు కంటే బలాఢ్యుడు అంటే యోవాబు. సేరియా కుమారులు దావీదు కంటే బలాఢ్యులు, వీళ్ళందరూ బలాఢ్యులు. కానీ రాజు ఎందుకు అవ్వలేదు వీళ్ళు? మనస్సు మంచిది కదా. మీకు విషయం తెలుసా? నీకు ఎన్ని టాలెంట్స్ ఉన్నా, ఎంత గొప్ప వ్యక్తివైనా, ఎంత ప్రార్థనాపరుడువైనా, ఎంత ఎలాంటి వ్యక్తివైనా, నీ మనస్సు సరైనది కాకపోతే ఎన్ని సంవత్సరాల స్థితి ఏమవుదో. యోవాబు రాజు అయ్యాడా? అసలు విషయం చెప్పిన అబ్షాలోము లేపేసింది కూడా ఇతను రాజు అవడం కోసమే. కానీ అయ్యాడా? అవ్వలేదండి. గుర్తుపెట్టుకో, మనసు సరైనది కాకపోతే, మనసు కరెక్ట్గా లేకపోతే, మన మనసు వంకర మనసు అయితే, చెడిపోయిన మనసు అయితే, మనలో లోపాలు ఉండొచ్చు, శరీరీతిగా లోపాలు ఉండొచ్చు, అంగవైకల్యం ఉండొచ్చు, కానీ మనసులో ఏముండకూడదు? కుళ్ళి, కుతంత్రం, యథార్థత లేకపోవడం, కొండెములు, వ్యతిరేకంగా మాట్లాడడం, గొడవలు పెట్టడం, కుటుంబాలను విడదీయడం, సంఘాలను విడదీయడం, దైవజనుల మీద వ్యతిరేకం, ఈ స్వభావాలు మనలో ఉంటే మనం ఏమవ్వం చెప్పండి. యోవాబు ఏం మాట్లాడుతున్నాడు చదవండి. యోవాబు, నీవు చేయు వరకు నేను కాచుకొని ఉందునా? నువ్వు చంపేదాకా నేను కూర్చుని ఉంటాను అనుకుంటున్నావా? రాజుగారికి ఇచ్చిన మాట కానీ, రాజుగారు చెప్పిన ఆజ్ఞ కానీ, రాజుగారు తీసుకున్న నిర్ణయం కానీ, తీసుకున్న నిబంధన కానీ, దానితో కొంచెము కూడా ఏమలేదండి. యోవాబుకి సంబంధమే లేదు. హల్లెలూయా. దేవుడు నీకు ఇచ్చిన మాటతో ఏమైనా సంబంధం ఉందా? దేవుడికి నువ్వు ఇచ్చిన మాటతో ఏమైనా దాని మీద సీరియస్నెస్ ఉందా? ఆలోచిస్తున్నావా? నువ్వు చేసేదాకా నేను కాసు కూర్చుంటానా? వెళ్ళేటప్పుడు మరీ వృద్ధాప్యంలో ఉన్న రాజు, ముసలోడైపోతున్న రాజు, వృద్ధాప్యంలో ఉన్న రాజు వెళ్ళేటప్పుడు మరీ చెప్పాడు, బాలుడైన అబ్షాలోము జాగ్రత్త. ఒక సైనికుడికి ఉన్న జ్ఞానం కూడా సేనాధిపతికి, నడిపించే వ్యక్తికి, సైన్యానికి ముందు నడిపిస్తున్న వ్యక్తికి లేదండి. ఈరోజు విషయం ఏంటి చెప్పన దేవుని బిడ్డలారా, బాధపడినంటే సీనియర్స్ అంటున్న వారిలోనే భక్తి ఉంటలేదండి. సీనియర్స్ మేము ఎప్పటి నుంచో దేవుని తెలుసుకున్నాం, ఎప్పుడో రక్షణ పొందాం అన్నోళ్ళే లేతగా తొలిగా కొత్త వస్తున్న వాళ్ళే వీళ్ళకంటే ఎక్కువ భక్తి చేస్తున్నారా? మన భక్తి వాళ్ళకంటే ఎక్కువై ఉండాలిగా, మన సాక్ష్యం వాళ్ళకంటే ఎక్కువై ఉండాలిగా, మన మాదిరి వాళ్ళకంటే ఎక్కువై ఉండాలిగా.
కోనేటి దగ్గర ఉండి ఎవరిని రానివ్వకుండా కూర్చున్నోళ్ళగా ఉంటే ఎలా కుదురుతుందండి? నువ్వు సీనియర్స్వే. ఇన్ని సంవత్సరాల నుంచి క్రైస్తవుడు, ఇన్ని సంవత్సరాలు దేవుని నమ్ముకున్న బిడ్డవు, ఇన్ని సంవత్సరాల నుంచి మందిరంకి వస్తున్న బిడ్డవు, ఇన్ని సంవత్సరాల నుంచి దేవుని ఎరిగిన బిడ్డవు. దానికి తగ్గ భక్తి ఏది, క్రియలేది, క్యారెక్టర్ ఏది, నడిపింపేది, ప్రవక్తనేది, ప్రేమేది, మాదిరేది, తగ్గింపేది? స్కూల్కి హెడ్ మాస్టర్ అంట, మిగతా టీచర్లు ఆయనకి పాఠాలు చెప్పాలంటే ఎలా ఉంటుందండి? నువ్వు హెడ్ మాస్టర్ అయితే, ప్రిన్సిపల్ అయితే ఆ స్థాయికి తగ్గ మ్యాటర్ నీ దగ్గర ఉండాలిగా. నువ్వు సీనియర్ అయితే, ఎన్నో సంవత్సరాల నుంచి ప్రభువుని నమ్ముకున్న వ్యక్తి అయితే దానికి తగ్గ క్వాలిటీని దగ్గర ఉండాలి. ఏంటండి ఆవిడ అంత ప్రేమ, ఏంటండి అతను అంత తగ్గింపు, ఏంటండి ఆవిడ అంత మాదిరి? 30 సంవత్సరాలు అయిందండి దేవుడిని నమ్ముకుని, ఎన్నో వాక్యాలు ఏందండి, ఆ వాక్యాలకు తగ్గ జీవితం మీ దగ్గర అదేనండి. కోనేటి దగ్గర ఉండి ఎవరిని రానవు నువ్వు బాగుపడవా? మరి అదే కదండి మనోడు క్యారెక్టరు. ఎవరిని రానవాడు మనోడు ఏం చేయడు? ఇప్పుడు ఆ ప్లేస్లో నేను అనేది, ఎవరో గురించి దూకు బాగుపడుతున్నారో, మనోడు ప్లేస్లో ఎంతమంది బాగుపడతారండి? టెస్ట్ వేసుకుని పరుపు పట్టేసుకుని కర్రొట్టట్టు కూర్చున్నాడు, టయానికి సిగరెట్లు వస్తున్నాయి, టయానికి కావాల్సినంత వస్తుంది, తింటున్నాడు. మరి టిఫిన్ భోజనం అందట్లేదండి లేకనోడు అక్కడి నుంచి. మరి అందుతున్నప్పుడు ఆ టిఫిన్ తెచ్చినోడిని లేపు అందులో పడేయమంటే పడేరా? ఎవరైనా లాగడం అంటే కష్టం, కానీ పడేయడం ఎంత సింపుల్ అండి. ఎత్తేసినాడు అందులో పడేయండి రా బాబు, దోత వచ్చినప్పుడు అంటే. మీకు 2 పొట్లాలు టిఫిన్ తెప్పిస్తానంటే వాళ్ళు కూడా తినేసి ఇసిరేసి ఈజోడు దరిద్రం వదిలిపోయింది. అక్కడ హోటల్ దగ్గరికి వెళ్ళి టిఫిన్ గడుచుకుని వస్తున్నాం, కానీ ఈ దగ్గరికి వచ్చినప్పుడు కంపు, ఆ కంపు వల్ల రోజంతా భోజనం చేయలేకపోతున్నాం అనుకుని ఇసిరేద్దరండి. సీనియారిటీ దేనికండి? సీనియారిటీ ఎందుకు వచ్చింది? సీనియారిటీ, సిన్సియారిటీ లేని సీనియారిటీ ఎందుకు చెప్పండి? సిన్సియారిటీ లేని సీనియారిటీ ఎందుకండి? దేవుడికి కావాల్సిన సీనియారిటీ కాదు, సిన్సియారిటీ, నిజాయితీ కావాలి. ఆమేన్ చెప్పండి. సీనియర్స్ అండి యోవాబు, అభిషేక్, ఇంకా ఉన్న వాళ్ళందరూ కూడా దేవుని బిడ్డ అందరూ కూడా సీనియర్స్. నువ్వు చేసేదాకా నేను ఆగుతానా? రాజుకి మాట ఇస్తే ఏంటి, రాజు ఏడిస్తే ఏంటి, రాజు కుములు ఏడిస్తే ఏంటి, రాజు బాధపడితే ఏంటి? ఇది మంచి విధానం కాదండి. పౌలు గారు ఏమన్నా తెలుసా కొత్త నిబంధనలో? ఎదుటోడు మనస్సాక్షి ఇబ్బంది పడుతుందంటే మాంసం కూడా మానే అన్నాడు. అంటే ఎదుటోడు మనస్సాక్షిని మనం ఏం చేయకూడదు? మాంసం తింటాం మానేమన్నాడు. ఎదుటోడు అభ్యంతర పడతాడంటే, అంటే ఎదుటోడు మనస్సాక్షి విషయంలో, ఎదుటి వ్యక్తులు గాయపడే విషయంలో, ఎదుటి వ్యక్తులు ఇబ్బంది పడే విషయంలో అంత జాగ్రత్తగా మనం ఉండాలి. నా ప్రవక్త, నా నడవడిక, నా వైఖరి వల్ల ఎవరు బాధపడతారో, దైవజనుడు బాధపడతాడో, ఎవరు బాధపడతారో, తోటి సహోదరులు బాధపడేటట్టుగా ఉండకూడదు. నేను బాధ పెడతాకే పుట్టాను, నువ్వు బాధపడతాకే పుట్టావు అన్నట్టు ఉండకూడదు. ఒక్కొక్కరు ఏంటో అథారిటీ నాకు తెలియదు. ప్లేట్ పట్టుకెళ్ళు, సాంబార్ అయ్యి, కూరెంచుకురా, సాంబార్ మిగిలిందా గిన్నెలో పెట్టండి. నీ నెత్తి మీద పెట్టాలి, గిన్నెలో కదా. ఏంటి నీ సీనియారిటీ? ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు రక్షణ పొందింది ఏదైనా మార్పు, క్రియల్లో మార్పేది, మాటలో మార్పేది, ప్రవక్తలో మార్పేది, వైఖరిలో మార్పేది, నడవడికలో మార్పేది. ఎవరికి నువ్వు మాదిరి? ఎవరికి మాదిరి? ఒక సాధారణమైన సైనికుడికి చెబుతున్నాడు కదా యోవాబేమో, నువ్వు ఆగే వరకు నేను ఆగుతానా? నువ్వు చంపుకుంటే చంపుకో బాబు, 1000 తులములు ఇచ్చినా కూడా, 1000 తులములు ఇచ్చినా కూడా నేను చంపను. అమ్మో, అతను ఇంటెన్షన్ ఏంటి? అతనిది రాజు బాధపడిపోతాడు, రాజు ఏడ్చేస్తాడు, రాజు గాయపరచబడతాడు, రాజు డేలా పడిపోతాడు, రాజు ఇబ్బంది పడిపోతాడు. నేను రాజుకు మాట ఇచ్చాను. హల్లెలూయా. నీ జీవితంలో ఈ సీరియస్నెస్ నీకు లేకపోతే భక్తి నిలబడదు. ఇచ్చిన మాట విషయంలో సీరియస్నెస్, తీసుకున్న నిర్ణయాల విషయంలో సీరియస్నెస్, ఆ విషయంలో ఖచ్చితమైన ఒక నిర్ణయం, నేను దేవుని మాట ఇచ్చాను, ఊరకనే ఆట కింద చేయొద్దు భక్తి. ఆ మందిరం దాటి వెళ్ళిపోగానే లోకంలో కలిసిపోయి ఆట కింద చేయకండి భక్తి. దైవజనుడికి మాట ఇచ్చావా, ప్రేయర్కి వస్తానని, సంఘానికి మాట ఇచ్చావా, తోడు సహోదరులు మాట ఇచ్చావా, సీరియస్గానే దాని విషయంలో ఉండు. హల్లెలూయా. ఒక మోయాబురాలండి, రూతమ్మ, నీ దేవుడే, నీ జనమే, నువ్వెక్కడ చనిపోతావు నేను అక్కడ. ఏమండి, వెళ్ళగానే రూతమ్మకి సమృద్ధి ఉందా? ఒకసారి చూడండి, కూడా వచ్చిన వాళ్ళు, మనకు కూడా ఎవరైనా చుట్టాలు వచ్చారనుకోండి, మీకు అర్థమయ్యేలా చెప్తాను. చుట్టాలు రాగానే నడవండి, మనందరం కూడా వీధి ఎక్కాలి. ఇప్పుడు చిన్న చిన్న ప్లేట్లు పట్టుకోండి మీరు అందరూ, మనందరం లైన్కి వెళ్ళాలి. నిడదవోలు 8వ వార్డులోకి వెళ్ళి నేను అడుక్కొస్తాను, 9వ వార్డులోకి వెళ్ళి మీరు అడుక్కురండి, అందరం కలిసి భోజనం చేద్దాం అన్నారనుకోండి, ఎలా ఉంటుంది?
ఎలా ఉంటుందండి? రూతమ్మ పరిస్థితి ఏంటి? రాగానే నిలవలేమి లేవు, బస్తాలేమి లేవు, ధాన్యమేమి లేవు. నడమ్మ నడు. ఈమె కూడా సిద్ధపడిపోయింది. నేను ఎవరి పొలంలోకి వెళ్ళి కటాక్షం పొందాలి, బోయాజు పొలంలోకి వెళ్ళి పరిగేరుకోవాలి. వెళ్ళడమే పరిగేరుకుని మినిస్ట్రీ అంట. ప్రారంభాలు అలా ఉన్నాయని చివరిలో కూడా ముగింపులు కూడా అలాగే ఉండవు. నువ్వు నమ్మకంగా ఉంటే పొలంలో తిక్క ఆశలు వేసిందా, పరిగేరుకుంటా, ఐ లవ్ యూ, మెసేజ్ పెట్టు, SMS పెట్టు, పలానా సెంటర్లో కలుస్తాను, ఫోన్ నెంబరు, ఎగ్జామ్కి వస్తాను, పరగా అని అందా? బోయాజు చెప్తున్నాడు సాక్ష్యం. నా కుమారే, నీ మొదటి సత్క్రియల కంటే వెనుపటి సత్క్రియలు మరీ ఎక్కువైపోయినాయి. పొలములో జాయిన్ అయింది మొదలుకొని ఆమెను చూస్తా ఉన్నాడంట బోయాజు. మొదటి సత్ప్రవర్తన కంటే వెనుపడి ఆ పొలంలో యవ్వనస్తులు ఉన్నారంట, పోకురిగాళ్ళు ఉన్నారంట, అమ్మాయిలకి ఏదో మెసేజ్లు పెట్టేవాళ్ళు ఉన్నారు, రకరకాల ఉన్నారు ఆ పొలాల్లో. ఇలాంటి పనికి మాలోళ్ళు అందరూ ఉంటే ఆ పొలంలో దేవుని బిడ్డలారా, రూతమ్మ కొద్దివారిని కానీ గొప్పవారు. అంటే డబ్బున్నోళ్ళు ఉన్నారు, పనిచేసేవాళ్ళు ఉన్నారు, డబ్బు లేని వాళ్ళు ఉన్నారు, పేదోళ్ళు ఉన్నారు, యవ్వనస్తులు ఉన్నారు, పోకిరిగాళ్ళు ఉన్నారు. భర్త చనిపోయిన యవ్వనస్తురాలు మోయాబిరాలు, మళ్ళీ పెద్ద దేవుడి కోసం నిబంధనలు అన్నీ తెలిసినామే కాదు. బోయాజు పొలంలోకి వచ్చి పరిగేరుకుంటుంది. వచ్చింది మొదలుకొని చివరి వరకు దేవుని బిడ్డలారు నమ్మకం ఉందంట. నా కుమారే, నీ మొదటి సత్ప్రవర్తన అంటే వెనుపటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైపోయింది. అందరూ నిన్ను ఆశీర్వదిస్తారో, నా జనులందరూ నిన్ను దీవిస్తారో. నీకు ప్రవక్తన చూసి బోయాజు పాట పలికాడు, బోయాజుకి భార్య అయిపోయింది. యేసుప్రభు నీ ప్రవక్తను చూసి ఏం చేయాలి? వీడి ప్రవక్తను చాలా తేడా ఉందరో, బయట ఒకలాగా మందిరంలో ఉంటున్నాడు రో, చూపు చూడాలన్నాడు. దేవుడు చూస్తే పరిస్థితులన్నీ మారిపోతాయి, దేవుడు చూస్తే మంచిగా ఉన్న పరిస్థితులు కూడా మారిపోతాయి. అర్థమైంది మీకు ఆ మాట? అసలు ఏమీ లేని పరిస్థితులు మంచిగా మార్చబడతాయి, బాగున్న పరిస్థితులు కూడా కిందకి వెళ్ళిపోతాయి. అది కష్టమండి దేవుడికి, చెప్పండి. ఈ శౌర్య కుటుంబం, ఆ పాలపుంత నక్షత్రాలు, వీటన్నిటినంట చూడండి, ప్రపంచం మొత్తంలో ఉన్న ఆ పాలపుంత నక్షత్రాలు, శౌర్య కుటుంబం అన్నింటినీ కనుసైగుతూ తిప్పుతాడంట దేవుడు. ఏమనవసరలేదు. ఎలా అంటే సూర్యుడు వెళ్తాడు, ఎలా అంటే వస్తాడు, అలా అంటే బ్రేక్ పడిపోతుంది. కనుసైగా. ప్రైజ్ లార్డ్. ప్రపంచాన్ని కనుసైగుతో నడిపిస్తున్న దేవుడు నీ జీవితాన్ని మార్చలేడా? పరిస్థితిని మార్చలేడా? దేవునికి ఇచ్చిన మాట విషయంలో కాళ్ళేళ్ల పడిపోయి నీకు మాట ఇచ్చాను ప్రభువా, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా, నువ్వెక్కడ చనిపోతావు నేను కూడా అక్కడే. మాట ఇచ్చిందంటే మాట కోసం కష్టమైన ఓర్చుకుని మళ్ళీ మాట ఇచ్చాక ఓర్చుకుని ఉండాలి. వెంటనే ఆశీర్వాదాలు వచ్చేవి, దీవెనలు వచ్చేవి. అడుగు పెట్టగానే దీవెన వచ్చేయాలి. కొంతమందికి అడుగు పెట్టగానే పెళ్ళి అయిపోవాలి, అడుగు పెట్టగానే పిల్లలు పుట్టేయాలి, అడుగు పెట్టగానే కార్యలు జరిగిపోవాలి, అడుగు పెట్టగానే జాబ్ వచ్చేయాలి, అడుగు పెట్టగానే తాటకెళ్ళి బిల్డింగ్ అయిపోవాలి. అప్పుడైతే వస్తారు. మేము డేవిడ్ పాన్స్ గారు చర్చికి వెళ్తున్నామండి. ఒక ఆయన పెట్టాడండి పేరు నాకు, డేవిడ్ పాన్స్ గారు అని. ఇంకా నేను పేరులో డబ్బా అనట్లేదు, సంతోషం. డేవిడ్ పాన్స్ అంట. హల్లెలూయా. దేవుడికి ఇచ్చిన మాట విషయంలో ఎలా ఉండాలండి? మనం ఖచ్చితంగా ఉండాలి. కుమార్తెనైనా సమర్పించేశాడండి యెఫ్తా. ప్రైజ్ లార్డ్. గట్టిగా చెప్పండి హల్లెలూయా. లేవా నీ గుర్తు రావట్లేదు? దేవునికి ఇచ్చిన మాటలు, దేవుడితో చేసిన వాగ్దానం తీసుకున్నప్పుడు తీర్మానం మరలా మన దేవుడు ఎలాంటి దేవుడో తెలుసండి? శిథిలమైపోయిన దాన్ని కూడా బాగు చేయగలిగిన దేవుడు, ఎండిపోయిన దాంట్లోంచి కూడా చిగురు పుట్టించగలిగిన దేవుడు. విషయం చెప్తాను వినండి. ఎన్నో సంవత్సరాల నుంచి మీరు దేవుని సందులో ఉంటున్నారుగా. ఒక రాత్రి అహరోను చేతికర్ర దేవుని సందులో ఉందంట. ఆ రాత్రే ఆ కర్రకి చిగుళ్ళు వచ్చేసినాయంట. ఆమేన్ చెప్పండి. ఆ రాత్రే పూత పూసేసిందంట. ఆ రాత్రే బాదం కాయలు కాసేసిందంటండి. అసలు ఎవరైనా చేతి కర్రలో బాదం కర్ర వాడతారండి? చెప్పండి. చేతి కర్ర ఎక్కువ శాతం ఎదురు కర్రే వాడతారు. అసలు ఏం కర్రో తెలియదు, కానీ బాదం కాయలు కాసేసిందంటండి. నువ్వు ఏ జాతిహీనమైన కర్రవో, ఎన్నిక లేని కర్రవో, ఉపయోగం లేని కర్రవో, అసలు ఎందుకు పనికిరాని కర్రవైనా, ఎండిపోయిన కర్ర, వేరులు లేని కర్ర, చచ్చిపోయిన కర్ర దేవుని సందులో ఒక రాత్రి ఉంటే చిగురు పుట్టేసిందంటండి. హల్లెలూయా. ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మధ్యాహ్నం దేవునికి ఇచ్చిన మాట విషయంలో సీరియస్నెస్ ఉందా? యవ్వన కాలంలో తీసుకున్నావు తీర్మానం, నేను ఇంకా గౌరవిస్తాడు.
బైబిల్ అంటాడు, నువ్వు యవ్వన కాలంలో చూపించిన ప్రేమ అనురాగాలు మర్చిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాదా. యెరెమీయా పుస్తకం ఉంటుంది. హెబ్రీలోనేమో మీరు పరిశుద్ధులకు పరిచర్య చేసి ఇంకా పరిచర్య ఉపచారం చేస్తూ మీరు చూపించిన ప్రేమానురాగాలు, పరిచారం చేసి చూపించిన ప్రేమానురాగాలు దేవుడు మర్చిపోవడానికి అన్యాయస్తుడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దేవుడు మర్చిపోవడానికి అన్యాయస్తుడు. నీ సమర్పణ, నీ ప్రతిష్టత, నువ్వు దేవుడికి ఇచ్చిన మాట లెక్క లేకుండా ఉండదు. ఆయనకి చాలా సీరియస్గా ఉంటాడు. నలుగురు పిల్లలు దేవుడే మా సర్వస్వం, దేవుడే మాకు సమస్తమని బబులోను సామ్రాజ్యంలో ఏది పెడితే అది మేము తినం, ఎక్కడ పెడితే అక్కడ మేము తినం. దేవుడికి మాట ఇచ్చాం, మమ్మల్ని నడిపించిన ఇర్మియా గారికి మాట ఇచ్చాం, ఆ లేఖనాల ప్రకారం మేము నడుస్తున్నాం. మేము ఎక్కడ ఏది పెడితే తినమని అలా నిలబడిపోయి దేవుని మాట కోసం నిలబడితే ఇర్మియా గారి యొక్క పెంపకంలో పెంచబడ్డారు షద్రక్ మేషక్ అబేద్నెగోలు దానియేలు. దెయ్యాలకి ఉనికి పట్టండి బబులోను. దెయ్యాలు అంటే ఉనికి పట్టు ఎక్కడండి? బబులోను. ఊపు పడేశాడండి ఆ నలుగురు కోసం దేవుడు. ఊపేయండి మొత్తం. హల్లెలూయా గట్టిగా చెప్పండి, హల్లెలూయా హల్లెలూయా. నలుగురు కోసం బబులోను సామ్రాజ్యాన్ని ఏం చేశాడండి? ఊపేయడండి మొత్తం. వాళ్ళ ప్రతిష్టత, వాళ్ళ సమర్పణ, వాళ్ళ దేవునికి ఇచ్చిన మాట, వాళ్ళ పరిశుద్ధ జీవితం, వాళ్ళ ప్రార్థనా జీవితం, దేవుని కొరకు ప్రాణాలైనా తెగించి నిలబడ్డాడు. కేడీపేట వెళ్తే మేము మొన్న అల్లూరి సీతారామరాజు సమాధి చూడడానికి వెళ్తే ఆయన అంట ఎవరో కాలుస్తుంటే దేవుని బిడ్డలారా, మరి తెల్లదోరలు ఎవరో కాలుస్తుంటే దొరికేయడంట. తరిమి కాలుతుంటే గుండెలా పెట్టి కాల్చమన్నాడంట. కాల్చుకోండి అన్నాడంట కాల్తుంటుంటే. హల్లెలూయా. దేవుడికి ఇచ్చిన మాట విషయంలో ఎంత సీరియస్నెస్ ఉంది. షద్రకు మేషకు అబేద్నెగోలతో అగ్నిగుండములో నీవే ఉన్నావు. షద్రకు మేషకు అబేద్నెగోలతో అగ్నిగుండములో నీవే ఉన్నావు. రాజు కన్నులు తెరిపించావయ్యా, రాజ్యమంతా మార్చినావయ్యా. రాజు కన్నులు తెరిపించావయ్యా, రాజ్యమంతా మార్చినావయ్యా. నా ప్రాణమా, నా ప్రాణమా, నా ప్రాణమా, నా ప్రాణమా, నా ప్రాణమా, నా యేసయ్యా. నా ప్రాణమా, నా ప్రాణమా, నా ప్రాణమా, నా ప్రాణమా, నా ప్రాణమా, నా యేసయ్యా. అందరూ ఉన్నా నీవు లేకుంటే ఒంటరి నేనయ్యా. ఇన్ని ఉన్నా నీవు లేకుంటే ఒంటరి నేనయ్యా. నా ప్రాణమా, నా ప్రాణమా, నా ప్రాణమా, నా ప్రాణమా, నా ప్రాణమా, నా యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. ఈ నలుగురు యవ్వనస్తుల కొరకు దేవుని బిడ్డలారా బబులోను సామ్రాజ్యాన్ని ఏం చేశాడు చెప్పండి? విషయం చెప్తున్నాను వినండి. నువ్వు దేవునికి ఇచ్చిన మాట నువ్వు అందులో సీరియస్నెస్ కలిగి, పౌరుషం కలిగి, రోషం కలిగి అలాగే నిలబడితే విషయం చెప్పమంటారా, అంతే సీరియస్గా దేవుడు కూడా నిలబడతాడా? గుర్తుపెట్టుకో, నాకు మాట ఇచ్చారని అరణ్యంలో వదిలేసే దేవుడు కాదు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తుని విడిచిపెట్టి దేవునికి మాట ఇచ్చారు. మేము కనాన్ దేశం వెళ్తాను, యెహోవాను ఆరాధన చేసుకుంటాం, యెహోవాను సేవిస్తాం, యెహోవాను పూజిస్తాం, యెహోవాను కొలుస్తాం. ఇక్కడే కొలం అంటే కొలం అన్నారు, కొంచెం దూరం వెళ్ళి కొలం అంటే కొలం అన్నారు, కొద్దిమంది వెళ్ళి కొలం అంటే కొలం అన్నారు, పురుషులు కొలం అంటే కుదరదు అన్నాడు మోషే. ఒక్క డెక్క కూడా మిగలడానికి వీల్లేదు. మేమందరం వెళ్ళి యెహోవాను అరణ్యంలో ఆరాధన చేసుకుంటాం. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, వాళ్ళ దేవునికి మాట ఇచ్చి ఐగుప్తుని విడిచిపెట్టి, లోకాన్ని విడిచిపెట్టి దేవుని కొరకు నిలబడి వస్తే దేవుడు వాళ్ళని ఏమని విడిచిపెట్టాడా? అడుగు 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 దేవుడే. రాత్రి అగ్నిస్తంభం, నా బిడ్డలు అరణ్యంలో అడుగు పెడతారేమో, లోయల్లో అడుగులు వేస్తారేమో, ఏ చీకటి, ఏ పురుగులు, ఏ కీటకాల కాటేస్తాని రాత్రంతా వెలుగంటండే. పగలు నా బిడ్డలకు నా మాటినొచ్చారెల్లో
నా మాట నన్ను వదిలేసుకున్నారు, నాకు మాట ఇచ్చి అన్ని వదిలేసుకుని లోకాన్ని చే అని కాళ్ళతో తన్ని, ఐగుప్తుని చే అని కాళ్ళతో తన్ని, లోకవాసని కాళ్ళతో తన్ని వచ్చా. నువ్వు నిలబడి చూడు దేవుని బిడ్డ, దేవుని కోసం. పగలేమైపోయాడు తెలుసా? ఇంకా ఎడారిదారిలో మార్గం ప్రయాణం చేస్తున్న వాళ్ళు అందరికీ ఎండ ఉన్నా ఒక టెంట్ వెనకాల నడుస్తుంది అంతే. ఇంకా నిలబడి చూడండి. అన్నాముకుని అడ్రస్ లేనోడిని, ఎన్నిక లేనోడిని, పెద్ద ఉన్నతమైన కుటుంబం కాదు, పెద్ద విద్యా గోత్రాలు పెద్ద ఉన్నవాడు కాదు, ఏమీ కాదు, దేవుడి కోసం నిలబడిన కారణాన ఈరోజు దేవుడు నన్ను స్థితిలో వచ్చాడు. స్తోత్రాలు చెప్పాలనిపించకపోవడం కూడా విచిత్రంగా ఉంది నాకు. హల్లెలూయా. అర్థమవుతుంది దేవుని బిడ్డలారా? నిలబడి చూడు, మాట ఇచ్చి చూడు, మాట విషయంలో సీరియస్నెస్ కలిగి చూడు. తీయవలసిన రెఫరెన్సు, నాకు కనుక మగపిల్లోడినిస్తే అతను యెహోవాకి ప్రతిష్ఠుడిగా సమర్పించుకుంటాను. ఎవరండి? విషయం చెప్పనా? అసలు ఆవిడ మగపిల్లోడిని ఎందుకు అడిగిందో తెలుసండి? అలాంటి కోరికలు కోరితే దేవుడు తీరుస్తాడు. యాజకత్వం పాడైపోయింది అక్కడ. ఏలీ కుమారులు మిక్కిలి దుర్మార్గులు అయిపోయారు. అసలు సరైన యాజకత్వం లేదు. జనులకి బలిపీఠం దగ్గరకు వచ్చి, దేవుని సన్నిధికి వచ్చి బలుడు అర్పించడానికి అసహ్యం కలిగేస్తుందంట. అసహ్యం కలుగుతుందంట. వేరే నా వైపు చూస్తోందరో ఏం కలుగుతుందండి? చిచ్చి, ఇంకా అసలు బలి నైవేద్యం అనేది అర్పించకూడదు అనిపిస్తే చూసిందేమి అనుకుందంట. అసలు యాజకత్వం అంటే ఎలా ఉంటుందో, సేవ అంటే ఎలా ఉంటుందో, నాకు పిల్లోడిని అయ్యా, మగ పిల్లోడిని నీకు చూపిస్తాను, నీకు ఇస్తాను, నేను మాట ఇస్తున్నాను. తన భర్త పేరు ఏం పేరండి? ఎల్కానా. వెళ్దాం దా సిలోహులో యెహోవా మందిరం దగ్గరికి వెళ్దామంటే నేను రాను. మళ్ళా నేను సిలోహు మందిరంలోకి వస్తే గనక, వచ్చే పరిస్థితి ఉంటే గనక పిల్లోను తీసుకునే వస్తాను. చదువుతారా మాట? ఒకటి 22 చదవండి. అయితే హన్నా, బిడ్డ పాలు విడుచు వరకు నేను రాను, వాడు యెహోవా సన్నిధిని అగుపడి తిరిగి రాక అక్కడనే ఉండునట్లుగా నేను వాని తీసుకొని వత్తునని తన పెనిమిటితో చెప్పి వెళ్ళకయుండెను. ప్రైజ్ ది లార్డ్. యెహోవా సన్నిధిలో అగుపడి, అందరూ ఆ మాట అనండి, అందరూ అనాలే. అంటే ఆవిడ యెహోవా సన్నిధిలో కనబడాలి. అక్కడ కనబడిన తర్వాత ఇంకా దేవుడికి కనబడగానే, నా పిల్లోడు దేవుడికి కనబడగానే ఇంక అక్కడ ప్రతిష్ఠుడు ఉండిపోవాలి. ఇంకెవడ కంటా పడ్డానికి వీళ్ళదు, అక్కడ కనబడి అక్కడ ఉండిపోవాలి అంతే. కనబడమే. పాలు విడవగానే ఎక్కడ కనబడాలి? చెప్పాలి గట్టిగా. మరి ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? పిల్లల్ని తీసుకొచ్చామంటాడండి పాస్టర్ గారు, పిల్లల్ని మోకాళ్ళు వేసామంటాడండి, మోకాళ్ళ మీద దిగనివ్వడండి, చాలా కఠినంగా లీడ్ చేస్తున్నాడండి. మరి ముందున్న భక్తులు చేశారండి, అందుకే అంత ప్రవక్త అయ్యాడండి. దాను మొదలుకొని బెర్షెబా వరకు ప్రవక్తగా స్థిరపడ్డాడండి, రాజులను అభిషేకించాడండి. నువ్వు వస్తావా సిలోహులో యెహోవా మందిరానికి? నేను రాను. పిల్లోడు పాలు విడవాలి. కనబడమే దేవుని దృష్టి అతని మీద పడిపోవాలి. ఆ పడిపోయినప్పుడే ప్రతిష్ఠుడిగా మారిపోవాలి. ఒక ఖచ్చితమైన సేవ చేయాలి. అప్పుడు దాకా రాను నేను. పిల్లోడిని తీసుకుంటాను. యెహోవాకు మాట ఇచ్చాను, ఉత్తి చేతులతో ఎలా రమ్మంటావు? అక్కడ ఆ కోటలో నీ పిల్లలు వద్దా? మీ పిల్లలు స్తుతి కూడా నేర్చుకోవాల్సిన అవసరం లేదా? చెప్పండి. రావాలి. నువ్వు ట్రాక్ మీద నడిస్తే, మీ పిల్లలు ట్రాక్ మీద నడిస్తే నీకే ఇబ్బంది కలుగుతుంది. నేను రాను. అతడు రావాలి, పిల్లోడు పాలు విడవాలి, విడవగానే పిల్లోడి యెహోవా సన్నిధిలో అగ్గుపడాలి, కనబడాలి, ప్రతిష్ఠుడిగా మారిపోవాలి. ఆడు మళ్ళీ తిరిగి రాకూడదు. రే, చుట్టాల పెళ్ళిళ్ళు గట్ట ఉన్నప్పుడు నీకు కవర్ పంపిస్తాను, డేవిడ్ ఫ్రాన్సిస్ గారిని అడిగి వస్తూ ఉండు. అలాగే అంటాడు. అని తెలియకుండా కురుకురే ప్యాకెట్లు, బిస్కెట్ ప్యాకెట్లు, చాక్లెట్లు నేను ఇస్తూ ఉంటాను, నువ్వు తినేస్తూ ఉండు. దేవుడి మీద ఆధారపడకు, ఓకేనా? నేను కూడా అంతే, నువ్వు కూడా అంతే. ఇక్కడ ఉన్న పిల్లల్ని దేవుడి మీద ఆధారపడి బ్రతకనివ్వాలి. ఆహారం లేనప్పుడు దేవుడి మీద డిపెండ్ అయ్యి బ్రతకనివ్వాలి. వాళ్ళ విశ్వాసం నేర్చుకోనివ్వాలి. చెడగొట్టి ఖాతాలో నువ్వు జాయిన్ అయ్యి నువ్వు చెడిపోయేది కాకుండా వాళ్ళని కూడా చెడగొడితే ఎలాగా? ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి. మళ్ళా తిరిగి రావడం, అక్కడ ఉండిపోవాలి. అప్పటి వరకు నేను రానంకా. ఎందుకో తెలుసా? నేను యెహోవాకు మాట ఇచ్చాను. బా,
ఏం సీరియస్నెస్ అండి. అన్నా లాంటి తల్లి పుట్టిందే ఒక్కగానొక్క కుమారుడు, లేక పుట్టాడు. మనమైతే ఆడికి గంధపు చెక్కలు తెచ్చేసి నూరేసి ఆడు బొగ్గలకు రాసేసి కాళ్ళు చేతులు రాసేసి పసుపు పెట్టేసి నలిపేసి ఆడు అసలు కలర్ ఎలా ఉన్న ఇంకో కలర్ తెప్పించేసి ఆడిని స్నానం చేయించాడు. నువ్వు అప్పుల పాలు అయిపోయి బాయిలర్ కోడిని పెంచినట్టు పెంచి ఊరు మీద వదిలేసి వాడికి ఒక ప్రార్థన లేదు, స్తోత్రం లేదు, మోకాళ్ళు లేవు. ఆడిని ఎత్తుకుంటా నువ్వు పడిపోయి ఆడి బరువుకి గారాలు పట్టేయండి. లేక పుట్టాడండి. చిట్టి గారాలు పట్టేయండి. ఎంత గారం చేయద్దు. ఎంతమంది ఉన్నారండి ఆవిడకి? తర్వాత పుట్టారు. మొదటోడిని ఇచ్చేసింది, పుడతారలేదు తెలియదు, ఇచ్చేసినందుకు దేవుని బట్టి ఇంకా పుట్టేశారండి. ఆమె చెప్పండి. ఎక్కడ సౌండ్లు రావట్లేదే భక్తులకి? ప్రైజ్ లార్డ్. బల్ల ఆరాధన వచ్చామండి, లేకపోతే రాపోదామండి. హల్లెలూయా. బల్లట్టుకుని ఆరాధన చేసుకో అలాగే కాసేపు. 3-4 ఉన్నాయి బల్లలు ఇక్కడ. 2 చేతుల పైకి దగ్గరికి హల్లెలూయా చెబుదాం. హల్లెలూయా. మాట ఇచ్చింది. ఒకసారి 1:28 చదవండి ఇప్పుడు. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నింటను వాడు యెహోవాకు ప్రతిష్ఠుడని చెప్పెను. ఇంకో ఈ విషయం చూడండి. ప్రతిష్ఠించామండి. ఆలే అడలా దేవుని పిలుపు ఉందండి, దేవుని చిత్తం ఉందండి. మరి ఏమోనండి, ఉంటాడో ఉండడోనండి. ఇంటికాడికి ఏమీ నేర్పరు. అన్నం తినడం కూడా నేర్పరు, స్నానం చేయడం నేర్పరు, ప్రైజ్లాడు చెప్పడం నేర్పరు. మొత్తం అన్నీ నేర్పకుండా తీసుకొచ్చి ఎవరి మీద వదిలేస్తారో? సేవకుడి మీద వదిలేదు. అన్నీ ఎవరు నేర్పాలి? వీడికి చాలా ప్రేమగలుడు అండి, వీడిని ఏమనకండి పాస్టర్ గారు, నువ్వు నన్ను ఏమనుకున్నా ఉంటే చాలమ్మా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. వాళ్ళ అమ్మ ఏమి నేర్పిందో తెలుసండి సమూయేలుకి? ఏనండి, ఏలీ గారు అంటే ఇప్పుడు ఎవరో మర్చిపోయిందంట. మీ బైబిల్ చదివి దుకాణం ఆపి వాక్యమేనండి. ఏలీ గారు వీళ్ళ అమ్మకి ఈ కుర్రోడికి ఈ తల్లిని మర్చిపోయాడంటండి. అప్పుడు ఆవిడ పరిచయం చేసి, నా ఏలినవాడా, నేను మందిరంలో ప్రార్థన చేసుకుంటే మొక్కుకుంటుంటే అప్పుడు ప్రార్థన చేసుకుంటే పిల్లలు లేరని బాధపడుతుంటే నాకు చెప్పారుగా ఆ స్త్రీని నేనే. చదవండి ఆ మాటలు. 1:25 నుంచి చదవండి. వారు 26. నా ఏలినవాని ప్రాణము తోడు నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. అదిగో ఆ స్త్రీని నేను. అంటే చూపు మాంద్యం వచ్చేసిందండి, కనిపెట్టలేకపోతున్నాడో, ఎవరో అనుకుంటున్నాడో. నేను ప్రార్థన చేసుకుంటే నాకు ఒక ప్రవచనం పలికారుగా, ఇలా జరుగుతుందని చెప్పారుగా పాస్టర్ గారు. వెళ్ళినవాడా ఆ స్త్రీని నేనే. ఇలా మాట్లాడుతుందంటండి. ఇలా మాట్లాడుతూ డిస్కస్ చేస్తూ కుమారుని ఇచ్చాడయ్యా అని అంటుంటే ఈ కుర్రోడు ఏం చేస్తున్నాడని తెలుసండి? అక్కడే యెహోవాకు మొక్కుతున్నాడు అంటండి. వీళ్ళ అమ్మగారు అతనితో మాట్లాడుతూ ఉంది. ఇంకా చదవండి కిందకి. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించెను. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తను బ్రతుకు దినములన్నిటిను వాడు యెహోవాకు ప్రతిష్ఠుడని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మొక్కెను. అసలు ఇంకా మనం ఎన్ని తిప్పలో, అరే ప్రైజ్లాడు చెప్పు, ప్రైజ్లాడు పాస్టర్ గారికి, పాస్టర్ గారు ప్రైజ్ చెప్పు, ప్రైజ్లాడు ఎందుకు చెప్తాడాడు? ఇంటికాడు నువ్వు వాడికి ప్రైజ్లాడు చెప్తావా? చింతల్లి పొద్దుటలాగానే పొద్దుట మీ పిల్లలకి మీకు కూడా ఏమి చెప్పడం నేర్పాలి? నువ్వు కూడా ప్రైజ్లాడు చెప్పాలి. వాళ్ళకి అలవాటు లేదు చిన్నపిల్లలు కాబట్టి మీరే ప్రైజ్లాడు చెప్పాలి. 1-10 సార్లు ప్రైజ్లాడు చెప్పాలి. ప్రైజ్ లార్డ్. ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే ప్రైజ్ లార్డ్. స్కూల్కి వెళ్తున్నప్పుడు ప్రైజ్ లార్డ్. ఫోన్ చేస్తే ప్రైజ్ లార్డ్. నానా ఎక్కడ ఉన్నారా, మాకు జనపతి తెస్తున్నావా? హల్లెలూయా. ఎత్తి ఎత్తడమే ఏంటి అసలు? అది ఎంత గౌరవం. ఎక్కడున్నారా నాన్నగా? హల్లెలూయా. ఇప్పుడు ఎంత మాధుర్యమైన స్వరమో ఆడి స్వరం. ప్రైజ్ లార్డ్. ఒక్కొక్కడు అవి బాబు తిండి మినిస్ట్రీ ఆడికి అలా పెడతానే ఉంటుంది, ఆడు తింటానే ఉంటాడు, పెడతానే ఉంటుంది. ఫ్యాక్టరీ 24 గంటలు. విద్యాసనం ఆ పవర్ ప్లాంట్ ఆగిపోయింది, కానీ వీడిది మాత్రం ఏమాలో చెప్పండి, రన్ అవుతూనే ఉంటుంది. కొన్ని ఫ్యాక్టరీలు నడపలేక ఎత్తేసారు. ఈ ఫ్యాక్టరీలు నడపలేక ఇంట్లో ఉన్న చిన్న చిన్న ఫ్యాక్టరీలు నడపలేక వీళ్ళు అప్పులు అయిపోతున్నారంటే ఇప్పుడు వీళ్ళు ఫ్యాక్టరీలు మండిపోరా. హల్లెలూయా. అయ్యా ఆ స్త్రీని నేనే, పిల్లోడు ఇతనే
అని అంటుండగానే దేవుని బిడ్డలారా వెంటనే మొక్కేస్తున్నాడంటే అండి సమూయేలు. ఈ కొద్ది రోజుల్లోనే పాలు విడిచే లోపే ట్రైనింగ్ ఇచ్చేసిందండి సమూయేలుకి. అది తల్లిదండ్రులు అంటే. గారాల బట్టి కాటివరిని పెట్టి పిల్లవాడికి ఎంతంత కొల్లెట్టేసి ఎలా పెట్టేసి చాలా నిందలు అనిపించాడు. ఎవరితో? సౌలుతో. అన్ని నిందలను అనిపించాడు కానీ నిబంధన ఏం చేయలేదు. అయితే ఇంకొకటి లోపం ఉంది. నిబంధన ఏమో దావీదుతో చేశాడు, దేవుని బిడ్డలారా సహవాసం ఏమో సౌలుతో చేశాడండి. యోనాతాను చనిపోయినప్పుడు యోనాతానా 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 స్త్రీలు చూపించే ప్రేమ కంటే బహు వింతైన ప్రేమ నీదని ఒక ధనుర్గీతం రాశాడండి దావీదు యోనాతాను మీద. వాళ్ళ బంధం ఎలాంటిదో ఒక పాటే రాసేసి అంత ఆలోచన ఉందంటే వాళ్ళ బంధం ఎలాంటిదో ఆలోచించండి దేవుని బిడ్డలారా. ఒక మాట ఈ పూట దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి మాట ఇచ్చావు, ఆ మాట విషయంలో ఏమీ సీరియస్నెస్ లేదు. దైవజనుడికి మాట ఇచ్చావు, సంఘంలో మాట ఇచ్చావు, లేదా తోటి వారికి మాట ఇచ్చావు, నీ భార్యకి మాట ఇచ్చావు, బిడ్డకి మాట ఇచ్చావు, తల్లికి మాట ఇచ్చావు, భర్తకి మాట ఇచ్చావు. ఆ మాట విషయంలో సీరియస్నెస్ లేదు. దేవుడు బాధపడ్డా, నీ భర్త బాధపడ్డా, దైవజనుడు బాధపడ్డా, తోటి సహోదరుడు బాధపడ్డా, ఒక్కసారి మనకు మనమే దేవుని బిడ్డలారా మళ్ళా రీడెడికేట్ చేసుకుందాం, మరలా సమర్పించుకుందాం. నన్ను క్షమించు ప్రభు అని అడుగుదాం. ఆ మాట విషయంలో నన్ను క్షమించు ప్రభు, నన్ను శుద్ధి చేయ ప్రభు, నన్ను కడుగు ప్రభు అని అడుగుదాం.